ట్రైన్ రాలేదు కదా? ఇంకా రాలేదు. అమ్మయ్యా, ట్రైన్ మిస్ అయిందేమో అనుకున్నాను. టైమే తెలియలేదే. వాచ్ లేకుండా టైం ఎలా తెలుస్తుంది? ఒక వాచ్ కొనుక్కోవచ్చు కదా. నాకు వాచ్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఐ హేట్ ఇట్. అదేంటి వాచ్ అంటే నీకంత గ్రడ్జ్? మేమంతా పెట్టుకోవడం లేదు. నాకు ఇష్టం లేదు. అయినా కాలంతో పాటు మనం నడవాలి గాని కాలాన్ని మన చేతికి కట్టేసుకోకూడదు. గుడ్ క్యాచ్ కళ్యాణి. ఇది రైల్వే ట్రాక్ అనుకున్నారా, ప్లే గ్రౌండ్ అనుకున్నారా? బాబు బండి కాకెదురొచ్చింది. స్టేషన్ లో ఈ కోతిమ కొనాలి. అబ్బా, ఇవాళ ఈ బండి ఎప్పుడు వదులుతారో ఏమో. వీళ్ళ గోళ భరించలేకపోతున్నాం. ఏం మాస్టారు, ఓకేనా? ఓకే ఓకే, కంట్రోల్లోనే ఉన్నారు. ఒరే బండి శాస్త్రి, నువ్వు వాడరా. హలో, కామెంటరీ ప్లీజ్. మన హీరో ప్రవేశించాడు. కొంచెం కొంచెంగా జరిగాడు. హీరోయిన్ లేడీ లాగింది. మనవాడు పులిలా దూకాడు. మళ్ళీ హీరోయిన్ లేడీ లాగింది. మిస్టర్ జగన్, సిగరెట్ తాకూడదని ట్రైన్ లో బోర్డు ఉంది తెలుసా? Is it? ఎస్. మిస్టర్ అప్పలనాయుడు, చేంజ్ ద బోర్డ్. ఓకే. పొగ త్రాగరా. తాగుతా. ఆడవాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి అర్థాలే వేరన్నారు. పబ్లిక్ లో మాట్లాడడం నీకు ప్రాబ్లం అని అనుకుంటే ప్రైవేట్ ప్లేస్ వచ్చేనా? AK-47 అనగానేమి పూర్తిగా వివరింపు. ఏ కాంచనా ఏకే, రోల్ నెంబర్ 47 సింపుల్ గా AK-47. మెచ్చాను, ప్రేమతో తెచ్చాను, తినండ్రా. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉన్నాయి కదా. ఇవి ఏ బ్రాండ్ బిస్కెట్లు? కాలేజ్ బ్రాండ్ కుక్క బిస్కెట్స్. మేరీ మజును, మేరీ రాణి. ఏంట్రా ఇలా గాల్లో తెలచావు? నువ్వు నా ప్రేమను ఓకే అనేవరకు యాలాడే పక్షిలా, చికోరి పక్షిలా, అక్కు పక్షిలా వస్తూనే ఉంటాడు. నువ్వు నా కోసం పుట్టావు. నువ్వు మీ అమ్మ కడుపులో ఉండగానే నేను కసుక్కని కన్ను కొట్టాను. కింద జన్మలో నువ్వు అనార్కలి, నేనెవరో తెలుసా? నేను డాన్స్ చేస్తుంటే నువ్వు తబలా వాయించవాలి. చిచ్చి, నేను చలి. అసలు నీకు విషయం తెలుసా? తెలీదు. నా పర్సనాలిటీకి నువ్వు అస్సలు మ్యాచ్ కావురా. నెమలి ఈకలో కుక్క పెన్లా ఉంటావురా. నా నీ పాపిడిలో పప్పిడిలా ఉంటాను. ఒక క్విజ్. ప్రేమంటే ఏంటి? నేను నిన్ను చేసేది. పెళ్ళంటే ఏంటి? నువ్వు నన్ను చేసుకోబోయేది. సపోజ్ ఒక గ్యాంగ్ నీ కళ్ళ ముందే నన్ను రేప్ చేస్తుంటే నువ్వేం చేస్తావు? వాళ్ళని నేను ఎల్లుండి చేస్తాను. తమాషా కాదు, నన్ను రేప్ చేస్తుంటే నువ్వేం చేస్తావు? ఏ భుయా, ఏ భుషు, ఏ సైడ్ ప్లీజ్, ఏ ఘియా, ఏ భువా. రేపంత అయిన తర్వాత పోలీస్ కి రిపోర్ట్ చేస్తా. ఏంటేంటి, పోలీసులకు రిపోర్ట్ చేస్తావా? అంతేగాని నీ ప్రాణాలకు తెగించి మధ్యలో వచ్చి నా మానం కాపాడవా? మధ్య లేకపోతే పాపం విట్నెస్ గట్టిగా ఉండదు. అసలు చెప్పేది ఏంటంటే, నిన్ను. అయ్యో 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 కాంచే, ఇది AK-47 కాదు, AK-47. Welcome newcomers to our college. Sorry for the break. నేను ఈ కాలేజ్ స్టూడెంట్ ని. నా పేరు ప్రతివాద భయంకర సూర్యనారాయణ శర్మ. నేను 24 hours భయంకరమైన డ్రింకర్. అందుకే ముందు ప్రతివాద భయంకర కట్, వెనక నారాయణ శర్మ కట్. నౌ ఐఎమ్ ఓన్లీ సూరి. మనిషికి 6th సెన్స్ ఉంటుంది, కానీ తాగుబోతుకి 7th సెన్స్ కూడా ఉంటుంది. ఆ సెన్స్ వచ్చినప్పుడల్లా నేను కొన్ని విచిత్రాలు చెబుతుంటాను. మనందరం నిర్ఘాంతపోయే ఓ ప్రణయ సంఘటనకు ఈ ట్రైన్ శ్రీకారం చుట్టబోతుంది. బివేర్.
ఏంటి తిట్టేది? ప్రతిదానికి పడిపోతావు. తూనేక తిరిగితే పడిపోతావు, దోమ ఊదితే పడిపోతావు, ఉరుమితే పడిపోతావు. నువ్వు ఇలా పడిపోతే దిస్ ఈజ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ, దీని పునాదులు కదిలిపోతాయి. ఇదిగో ప్రిన్సు, ఆ. దీని పునాది గురించి నా దగ్గర చెప్పకు. ఆ? పోస్ట్ కి నువ్వు ప్రిన్సిపాల్ అయినా ఈ యూనివర్సిటీకి నేనే సీనియర్ ని. ఆ? మీరంతా ఒక్కొక్క క్లాసు ఒక్కొక్కసారి చదివారు. Yes. నేను ఒక్కొక్క క్లాసు 3 సార్లు చదివాను, చదువుతున్నాను, చదువుతూనే ఉంటాను. మీరంతా నాతో చదివే లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ అయ్యారా? సార్ నాకు చాలా టెన్షన్ గా ఉంది సార్. ప్రిన్సిపల్ అయ్యానా? కాదు సార్, ఆ. యూనివర్సిటీ గంట కనపడటం లేదు కదా సార్. గంట కనపడకపోతే టెన్షన్ ఫీల్ అవ్వకూడదు. ఎవరి గంట వాళ్ళే వెతుక్కోవాలి. ఆ గంట గురించి నీకేమన్నా తెలుసా? అదా, ఆ. నీకు గంట వాయించడానికి స్టూడెంట్స్ తీసి దాచిపెట్టారు. త్వరగా వెళ్ళి తెచ్చుకో, లేట్ అయిపోతే విరిచేస్తారు. నీకు ఇక గంటే మోగదు. సార్, టెన్షన్ గా ఉంది సార్. నా గంట మోగకపోతే నీకెందుకు టెన్షన్? వైస్ ప్రిన్సిపల్ కదా సార్. ఆ. మీ తర్వాత ఆ గంట నేనే కదా వాయించుకోవాలి. ఎవరు వాయించుకున్నా బర్నింగ్ ప్రాబ్లం గంట. Follow me. చిడిదలి నిన్న కొంచెం లెక్క తెలియలేదు, ఎక్కువైంది. అకౌంట్స్ మిస్ అయ్యాను. ప్లీజ్ నోట్స్ ఇస్తావా? అయినా నాకు తెలియక అడుగుతాను సూరి, నువ్వెందుకు ఎప్పుడు ఇలా తాగుతుంటావు? లవర్ కోసమా? నో, పిల్లి కోసం, పిల్లి పిల్ల కోసం. పిల్ల? నైస్ క్యాట్, దాని పేరు వీనస్, గాడెస్ ఆఫ్ లవ్. ఎప్పుడు నా భుజం మీద ఉండేది. ఒకరోజు నేను రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు అది జంప్ చేసింది అండ్ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. వాకింగ్ సడన్ గా ఒక లారీ క్రాస్ చేసింది. అంతే, ఫ్రంట్ వీల్ దాన్ని క్రాష్ చేసింది. బ్లడ్. పూర్ క్యాట్. గుడ్ జోక్. పిల్లి కోసం ఎవరైనా తాగుతారా? ఇదో వంక. ఎస్, పిల్లే కాదు, తన నీడ కనబడకపోతేనే కలవరపడిపోయే మనుషులున్నారు ఈ ప్రపంచంలో. మర్చిపోకు. ఆ అమ్మాయి చాలా టూ మచ్ గా బిహేవ్ చేసి. ఇవన్నీ మనకు అలవాటే కదా Stop there. బెల్లు పోయింది, ఎవరు తీశారు? ఎవరి వెళ్ళు? కాలేజీ బెల్లు. మేమే కిడ్నాప్ చేశాం. బెల్లు కిడ్నాప్. వై? నాకు టెన్షన్ గా ఉంది సార్. నీకెందుకు టెన్షన్? బెల్ల దొరుకుతుంది. ఆ. ఎందుకు చేశారు? మేం పంచసూత్రాల పథకం ఒకటి ప్రవేశపెట్టాం. దానికి మీరు ఒప్పుకుంటేనే కాలేజ్ మొదలవుతుంది, లేదా పర్మనెంట్ గా క్లోజ్. వాట్ ఇస్ దట్? 1. కొత్త సినిమా రిలీజ్ అయిన రోజున కాలేజీకి సెలవు ప్రకటించాలి. 2. ఈ మధ్య అమ్మాయిలకే ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటూ విన్నాం. సో వాట్? అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి క్లాస్ కి 10 మంది అమ్మాయిలు ఉండాలి. దట్టు రంభా కరిష్మా కపూర్లా ఉండాలి. సార్, ముందు గంట అడగండి సార్. ఏది ఎప్పుడు అడగాలో నాకు తెలుసు. నువ్వు టెన్షన్ పెట్టు. ఆ. నెక్స్ట్. క్రికెట్ మ్యాచ్ ఉన్న రోజుల్లో ప్రతి పీరియడ్ ని క్రికెట్ మ్యాచ్ పీరియడ్ గా డిక్లేర్ చెయ్యాలి. పరీక్షల టైంలో 24 గంటల ముందే క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి. హార్డ్ గా ఉన్న క్వశ్చన్స్ చూసి రాసుకునే అవకాశం ఇవ్వండి. నేనే రాసి పెడితే నీకేమన్నా అబ్జెక్షనా? హ్యాండ్ రైటింగ్ తేడా వస్తుందేమో. సార్, ది లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న రిక్వెస్ట్ సార్. మన కాలేజ్ కూడా శాంతినికేతన్ ఆర్ట్స్ కాలేజ్ అనే పేరు చాలా చండాలంగా, దరిద్రంగా, వాంతి వచ్చేలా ఉంది సార్. అందుకని మన కాలేజ్ పేరు ది ఫైర్ స్టోన్, బర్నింగ్ స్టోన్, టైటానిక్, డికాప్రియో, కెంట్ విస్లర్, జెరాసి పార్క్ అని పెడతాం సార్. బాగుంటుంది సార్, నాకు టెన్షన్ గా ఉంది సార్. నాకు ముద్దు పెడితే నీకెందుకు టెన్షన్? ఆ. రేపు మన కాలేజీ ఫ్రెషర్స్ డే. దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వస్తున్నాడు. మీరు నా గంట నాకు ఇచ్చి దాన్ని సక్సెస్ చేయండి, మీ కోరికలు తీరుస్తా. ఈ రోజు మీ కాలేజీలో జాయిన్ అవుతున్నాను. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ స్వీట్ లేడీ. హలో, హౌ ఆర్ యు మేడం? ఫైన్, థ్యాంక్ యూ. ఐ యామ్ న్యూ కమర్. వెల్కమ్. థ్యాంక్ యూ. అబ్బా, ఓ సారీ. పిక్కల పిట్ట కూడా లోకమైపోయాను. నా చుట్టూ ఎగిరి వెక్కిరిస్తున్నాయి. ఎందుకు నా చుట్టూ అంత స్పీడ్ గా తిరిగావు న్యూ ఎంట్రీ? మిమ్మల్ని లోకో చేయాలని కాదు, మిమ్మల్ని చూడగానే ఈ కాలేజీలో చాలా సీనియర్ మోస్ట్ స్టూడెంట్ అనిపించింది. యా, ఎస్, అందుకే కాలేజీలో ప్రవేశించిన తక్షణం మీ చుట్టూ ప్రదక్షిణ చేసి మీకు ప్రణామం చెల్లించుకుంటుని. నేను సంతోషించితిని. నా పేరు మురళి. నా పేరు చిట్టి తల్లి. ఇక నుంచి నిన్ను చిట్స్ అంటాను, నిన్ను ముర్రా అంటాను. గుర్రు కూడాను. యు నాటి బాయ్. నన్ను ఆశీర్వదించి పెద్ద ముత్తైదువా. అయ్యో బాబు, ఏమని ఆశీర్వదించాలి? ఈ కాలేజీలో నువ్వు డిగ్రీయే కాదు, డిగ్రీ కంటే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు. జయమ్ము నిశ్చయమ్మురా, భయంబు లేదురా. జంకు గొంకు లేక ముందు సాగిపోమురు. ఎక్కడి నుంచి హంసధ్వని? ఇది హంసధ్వని కాదు, గంటధ్వని. హాయ్, హలో ఫ్రెండ్స్, అది సింగపూర్ బెల్లు. నేనే కాలేజీ ప్రజెంట్ చేశాను. ఫుల్ కంప్యూటరైజ్డ్.
అది దాని టైం ప్రకారం మోగుతుంది కానీ మీరు ఆపిన ఆగదు. ఏంటమ్మా సింగపూర్ కటింగ్ ఎత్తున్నావు? తిన్నావా తణుకు పొక్కడి పడుతుంది బ్లడ్. ఎవరిని అడిగిచ్చా బెల్లు? చూడండి, మన అందరం అమ్మ కడుపునే పుట్టాం, కానీ ఇలా కలు అని రూల్ పెట్టి పుట్టలేదుగా. అలాగే మనం ఇన్స్టిట్యూషన్ ప్రకారం నడవాలి కానీ మన ప్రకారం ఇన్స్టిట్యూషన్స్ నడవకూడదు. ప్రపంచానికి తెల్లారిందని చెప్పడానికి కోడి కూస్తుంది, కాలేజీ మొదలైందని చెప్పడానికి గంట మోగుతుంది. కోడి కూతుని మేలుకొలుపుని లేచెళ్లేవాడు ముందుకెళ్తాడు, డిస్టర్బెన్స్ అని ముసుగుతాని పడుకునేవాడు అక్కడే ఉంటాడు. ఈ రోజు కాలేజీలో చేరావు కదా, మా నాయక్ రూల్స్ పెట్టినట్టు ఎలా తెలిసింది? ఈ కాలేజ్ గురించి, స్టూడెంట్స్ గురించి, స్టాఫ్ గురించి, మీ గురించి, మీ క్యారెక్టర్స్ గురించి స్టడీ చేసే వచ్చాను మిస్టర్ అలీ అక్బర్ ఖాన్. ఓకే 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 బాయ్ బాయ్. ఏ రెడ్యూస్ యువర్ బాడీ మ్యాన్. ఓకే బాయ్ బాయ్. ఏ కట్ ద హెయిర్ మ్యాన్, ఇట్స్ డర్టీ. ఓకే బాయ్. కోడి దెబ్బ కొట్టేటట్రా. వెరీ గుడ్ సింగపూర్ ఫ్రెండ్, వెరీ గుడ్. తాగడం ఏంటి? పిల్లి కోసం తాగడం ఏంటి? నాకు తెలుసు అది పిల్లి కాదు, ప్రేమని. ప్రేమలో ఓడిపోతే అప్సెట్ అవ్వకూడదురా, మర్చిపోయి గెలవాలి. మై ఫ్రెండ్, గట్టు మీద నుంచి ఉపన్యాసాలు ఇమ్మంటే నేను కూడా ఇస్తాను. దిగితే తెలుస్తుంది దాని కష్టం. నేను మాత్రం ఇలా కాదురా, నేను ప్రేమిస్తాను. ఓకే అందనుకో, ప్రేమించి గెలుస్తాను. నో అందనుకో, మర్చిపోయి గెలుస్తాను. అంతేగాని అప్సెట్ అవ్వనరా, అదేరా లైఫ్ అంటే. కమాన్. మరి ప్రిన్సిపాల్ ఎలా ఉండాలో చెప్పగలవా? కొరడాలా ఉండాలి సార్. కొరడా ఏంటి? నేను ఆల్రెడీ అంకుశం. చెప్పవా? ఆఫ్ కోర్స్ ఏంటి నోరారా చెప్పలేవా? మిమ్మల్ని చూడగానే స్టూడెంట్స్ గడ్డగడ్డలాడిపోవాలి సార్. గడగడా ఏంటి? భూకంపం వచ్చినట్టు దడ. నాకు టెన్షన్ గా ఉంది సార్. నీకు టెన్షన్ ఎందుకు? నా చేయి అనుకుతుంటే నేనెవరో తెలుసా? ఇటు భోజరాజుని, ఇటు తిప్పితే బమ్మెరపోతన్ని. వెనక నుంచి సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటున్నావు కదూ. నువ్వు ఒక మంత్ లేట్ గా జాయిన్ అయ్యావు. ఐ విల్ రిఫ్యూజ్ యువర్ అడ్మిషన్ వెరీ స్ట్రిక్ట్. గెట్ లాస్ట్. సార్, నేను లేట్ గా వచ్చిన 1 month కోర్స్ సింగపూర్ లో కవర్ చేసి వచ్చాను సార్. ఎస్ సార్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, థియరీస్ ఆఫ్ టర్మ్స్ అండ్ ట్రేడ్, థియరీస్ ఆఫ్ ఎకనామిక్ ట్రేడ్, లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్, థియరీస్ ఆఫ్ డిమాండ్, మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ, థియరీస్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంప్లాయ్మెంట్ థియరీ ఆఫ్ కీనెట్స్ అండ్ మెట్స్. ఇది 1 month కోర్స్ కాదు, 1 year కోర్స్. యు ఆర్ ఫిట్ ఫర్ లెక్చరర్ ఆల్సో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నిన్ను కాలేజీలో జాయిన్ చేసుకుంటాను, నాకు సాయం చేయగలవా? చెప్పండి సార్. ఈ రోజు కాలేజీ ఫ్రెషర్స్ డే. ఎంతో మంది మినిస్టర్లు వస్తున్నారు. దీన్ని అల్లకల్లోలం చేయడానికి కాలేజీ అల్లరిమొక్కలు ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని ఆపగలవా? మీరేం భయపడకండి సార్. భయపడను. నేనున్నాను. నువ్వే ఉండు. నాది బాధ్యత. నీదే బాధ్యత. మన ఫ్రెషర్స్ అదిరిపోతుంది. అదగొట్టాయి. ఇంతవరకు ఏ కాలేజీలో జరగని విధంగా మన కాలేజీలో జరుగుతుంది. జరిపాయి. పాటలు, పద్యాలు, నాట్య వినోదాలతో మన స్టేజ్ దడదడదడ. కాళ్ల కింద కాలేజీ కదులుతుందేంటి? సూరి, ఏంటిది? తమిళ గంగ. తమిళ గంగ? అవును సార్. ఎన్టీఆర్ గారు తెలుగు గంగ మద్రాస్ పంపిస్తే ఎంజీఆర్ గారు మెక్డోల్ వారి సౌజన్యంతో ఈ తమిళ గంగను మనకు పంపించారు. సూరి, కాలేజీలో మందు కొట్టడం తప్ప కాదా? కాలేజీలో కాపీ కొడితే తప్పు, మందు కొట్టడం తప్పు కాదు. ఇది మెడిసిన్, హార్ట్ కి చాలా మంచిది. కరెక్ట్ కరెక్ట్. ఏంటి కరెక్ట్? నేను 3 లెక్కెట్టే లోపల నువ్వు ఇక్కడి నుంచి మాయవాకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారు సార్? తెలియదని చెప్పాను కదా. 1 2 3. నిన్ను మాయమని ఆయన మాయమైపోయేంటి? అదే ఈ తమిళ గంగ మహిమ. హాయ్ మురళి. హాయ్ 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 చిట్టిదల్లి, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. డూ నైస్ డైటింగ్. ఓకే యూ నాటీ. మిస్టర్ మురళి, Yes? నిన్న మీ ప్రోగ్రామ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అందరి పేర్లు చెప్పారు, నా పేరే వదిలేశారు. వదిలేశానా? అందమైన పేరు నేను ఎప్పుడు మర్చిపోనే. మీ తప్పేం లేదులేండి. మా అమ్మకు పుట్టే పిల్లలు బతకడం లేదని నా పేరు సన్నాసమ్మ అని పెట్టారు. నేను దాన్ని సరోజ అని మార్చుకున్నాను. డూప్లికేట్ పేరు కదా, అందుకే మర్చిపోయి ఉంటారు. ఏం కంగారు పడకండి, ఈసారి సన్నాసమ్మని కూడా చంపేస్తా. ఏయ్, ఏంటిది? ఇక్కడే ఉండిపోతారా? రండి. చీట్స్. ముర్ ఆవిడ పేరేమైనా మర్చిపోయానా? లేదే, నా పేరు కంటే బాగా సాగదీసి పాడావే. అమ్మయ్యా. వాట్ ఈస్ దిస్ హమ్మయ్యా? నాయక్, ఆ మురళిగాడు డాల్బీ సిస్టమ్ ముందు నీ స్టీరియోఫోనిక్ బద్దలైపోయింది. కాలేజ్ గ్లామర్ అంతా వాడి వైపు తిరిగిపోయింది. లేడీస్ వాడిని చూస్తే చాలు నీ సిక్కిసి మళ్ళీ గంటేసి గంటి పిల్లి పికేరా మొత్తం టెన్షన్ లో ఉంటాను. లేడీస్ యూనియన్ అంతా వాడిని కిడ్నాప్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనసులాయో నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ వాడి వైపు షిఫ్ట్ అయిపోయారు. నీకు గర్ల్ ఫ్రెండ్సా? యా, 9 members. మన ముందు వాడి గ్లామర్ ఎత్తరా, వాడిని వెధవం చేస్తాను చూడండి. వస్తున్నాడు. ఇవాళ వాడిని ఏడిపించంపేయాల. రే 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 రే, ఏంట్రా గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. చూడు బాబు, మా నాయకి బోర్ కొడుతుందంట, మంచి పాట పాడు. ఏయ్, ఇది క్లాస్ రూమ్, క్యాంటీన్ లో పడతానులే. బాత్రూమ్ లో పడవా?
నేను చెప్పే ఓకే ఓకే వేసుకో అరగంట చాలా ఉత్తుతున్నారాయన మురళి ఉంటా మిస్టర్ మురళి ఇది క్లాస్ రూమా ఆడిటోరియమా క్లాస్ రూమే స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అది కాదు స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ ఆన్సర్ ద అటెండెన్స్ అనిత ఎస్ మేడం అపర్ణ ఎస్ మేడం అక్బర్ హాజర్ హూ మేడం సూర్యం సూర్యం శిరీష వచ్చాను మేడం రామానాయుడు ప్రెసెంట్ మేడం సలీమా హాంచి కమలాకర్ ఎస్ మేడం కళ్యాణి ప్రెసెంట్ మేడం. చిన్నారా చిట్టి తల్లి ఎస్ మేడం ఏమే నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా తప్పుడు అటెండెన్స్ పలకొద్దని ఏం చేయనమ్మా వసంతమ్మ పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది ఎంకరేజ్ చేసి ఇండియాని గెలిపిస్తామని వెళ్లారు వీళ్ళంతా మరి వాళ్ళ మాత్రం దేశ సేవ చేస్తున్నప్పుడు నేను కనీసం ఏ మాత్రం క్లాస్ సేవన చేయొద్దంటే అందుకే పలికాను నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే ఏంటి నువ్వు నాకు చెప్పేది మనం చదువుకునే రోజుల్లో నువ్వు ఆ బాటనీ లెక్చరరు అదేనే మీ ఆయన మీరిద్దరు ఇదే క్లాస్ లో కదా చదివారు మీరిద్దరు మ్యాట్నీకి చెక్కేసినప్పుడు మీ ఇద్దరికి గొంతు మార్చి నేనే కదా అటెండెన్స్ పలికాను చాలే ఊరుకో 2001 2002 2003 వీడు ఆలీ కదా చెంగిస్ కదా కాదు షారుఖ్ ఖాన్ అట్టలు చూద్దాం పదండి పదండి చెప్తా 2006 అబ్బా ఇంకా ఎంతసేపు రా నా కంచె ముందు బిల్డప్ ఇవ్వాలరా కూసేపు ఓడ్చుకో అయితే రాత్రి బిర్యానీ ఇప్పిస్తావా బీరు కూడా ఇప్పిస్తా ఓకే 2020 కంచె మన పర్సనాలిటీ వీక్ అందరా అందుకే కంటిన్యూ కావేశారు అదిగో కంచు అయితే దించు హలో 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 కో ఎడ్యుకేషన్ లాగే కో రన్నింగ్ కూడా చేస్తే బాగుంటుందేమో కలిసి డేటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఎగిరి తంతే మేము మిమ్మల్ని వదలం ఓహో సైలెన్స్ సైలెన్స్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఎప్పుడు కాంపిటీషన్ ఉండాలి ఇప్పుడు మీకు వీళ్ళకి ఒక పరుగు పందెం గెలిచిన వాళ్ళ మాట ఓడిన వాళ్ళు వినాలి నువ్వు కూడా ఎవరైనా ఒకటే చీట్స్ కమాన్ ఆన్ యువర్ మార్క్ 1 2 3 కమాన్ లైన్ అప్ డూ ఎక్సర్సైజ్ ఇలా ఆడవాళ్ళు ప్రతి దానికి భయపడకూడదు వాళ్ళకి యోగా తాటాకి ఇవ్వాలి నీకు యోగా కూడా వచ్చా ముర్రు yes నేను సింగపూర్ యోగా కాలేజీలో ఇన్స్ట్రక్టర్ ని వావ్ రియల్లీ ముర్రు yes మీరు గాని జంజా మారుతా యోగాన్ని ప్రాక్టీస్ చేశారంటే ఎదురొచ్చిన వాళ్ళు ఎగిరిపోతారు అదెలా చేస్తారు స్టాండ్ స్ట్రైట్ బ్యాక్ ఫార్వర్డ్ బాడీ స్టిఫ్ గుండెల నిండా గాలి పీల్చండి నువ్వు పీల్చిన గాలి పవర్ కి తేలిపోయావు బరువు పెంచు ఇప్పుడు మీరు పీల్చిన గాలి సుడిగాలి కంటే పవర్ఫుల్ దాని వేగం గంటకి 400 కిలోమీటర్ల స్పీడ్ పటా జంజా మారుతాం చటాలను వదలండి గాలిని దట్ ఈస్ జంజా మారుతాం ఏమి కంచు మన గాలి ఇంత పవర్ఫుల్ ఇప్పుడే తెలిసిందే జై జంజా భారతం ముర్రు అవును మిస్టర్ మురళి Yes? సింగపూర్ లో చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి గుడ్ ఎడ్యుకేషన్ కదా మీరేంటి ఇంత దూరం వచ్చి చదువుతున్నారు నేను మహాబలిపురం శిల్పాల మీద పిహెచ్డీ చేస్తున్నాను మా నాన్నగారు మా అమ్మగారిని ఇక్కడే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అందుకే ఇక్కడికి వచ్చాను అయితే మీరు కూడా లవ్ మ్యారేజా ఆఫ్ కోర్స్ వై నాట్ ఎవరా అమ్మాయి ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అడగండి మీతో పాటు మీ ఫ్రెండ్ ఉంటుంది ఆవిడ జాగింగ్ రాదా ఎవరు అదేనండి ఎప్పుడు మీ పక్కనే ఉంటుంది నిన్న క్లాస్ లో కూడా నవ్వింది కళ్యాణ ఆ ఆవిడే కళ్యాణి ఆవిడ జాగింగ్ రాదా అయినా ఆవిడ అదేంటండి ఇటు చూస్తుంది కదా అని మనం ఆవిడకి చూస్తే ఎటో చూస్తుంది ఎటో చూస్తుంది కదా అని మనం ఇటు తిరిగితే మళ్ళీ మనం చూస్తూ ఉంటుంది నవ్వుతుంది అంతలోనే సీరియస్ అయిపోద్ది సీరియస్ గా ఉందిలే మనకెందుకు అనుకుంటే మళ్ళీ నవ్వుతుంది ఆ అంటది అంటది ఆహా అంటది ఏంటి అంతలా నవ్వుతున్నా ఏం లేదే మార్నింగ్ వాక్ లో మురళి నేను ఇమిటేట్ చేయడం గుర్తొచ్చి అచ్చని ఎలా చేశాడే నన్నెందుకు ఇమిటేట్ చేయాలి ఎందుకు చేశాడు సేమ్ ఇలాగే చేశాడే సర్లే ఊరుకో ఇలాగే నీ ముందు కూడా ఒకసారి ఇమిటేట్ చేయమంటాను చూస్తావా ఏ వేళాకోళంగా ఉందా ఊరుకోమని చెప్పానా ఇమిటేట్ చేశాడంట ఇమిటేషన్
నీలాగే చేశాడు. ఏ అయినా నాలా ఎందుకు చేశాడు? నువ్వెందుకు కోరుకున్నావు? అచ్చా నాలాగే చేశాడా? చెప్పు. ఆగు బాబు. ఏంటి నువ్వు చెంగపూర్లో దిగిన పొట్టోళ్ళు మరీ చిక్కుపోయినట్టు ఉన్నావు. ఇప్పుడు నిండుగా ఉన్నావు, మళ్ళీ దిగకూడదు. నేనంటే ఎప్పుడు వాళ్ళకి పాతగానే ఉంటాయి. నో 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 యూ స్టే హియర్, టేక్ రెస్ట్. మోటార్ బండి వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఈ రోజు నుంచి నేను కూడా కాలేజీకి ట్రైన్ లోనే వెళ్తాను. ఎందుకో? ఈ బైక్ లో వెళితే ఒంటరిగా ఒంటి పిల్లిలా వెళ్ళాలి. అదే ట్రైన్ లో అయితే ఆ ఫ్రెండ్స్, వాళ్ళ జోకులు, వాళ్ళ మనస్తత్వాలు, ఆ హ్యాపీనెస్ వేరు. నాయక్ ఈడు రోజు బైక్ లో వచ్చాడు కదా, ఈ రోజు ట్రైన్ లో వస్తానండి. మళ్ళా కటింగ్ ఇవ్వడంగా. ఏమైందో ఈ కళ్యాణికి? ఈ రోజు కాలేజ్ మానేసింది. రేపైనా వస్తుందో రాదో? మురళి, నాకు తెలుసురా, నా సెవెంత్ సెన్స్ చెప్పింది ఈ రోజు నుంచి నువ్వు ట్రైన్ లోనే వస్తావని. శ్రీకారం చుట్టిందిరా ట్రైన్. ఈ రోజు మా నాన్నగారు పుట్టినరోజు. ఆయన భాగవతం చాలా బాగా చెప్తారు. పోతన గారు భాగవతంలో చెప్పారే, ఏనుగుని కాపాడడం కోసం విష్ణుమూర్తి ఎంత ఆదుర్దాగా వచ్చాడో ఇప్పుడు నువ్వు వచ్చావే అలా. ఆ సిరికించేప్పుడు పద్యం వినాలనుంది చెప్పరా? నాకు వినాలనుంది. డల్లుగా ఉందిరా. నీకు డల్ ఏంట్రా? చెప్పరా. వదలరా బాబు. చెప్పరా చెప్పరా. మా ఫాదర్ కనిపించాడు రా. వెరీ గుడ్ రా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. చెప్పారా? ఏమి మురళి వచ్చాడు, నువ్వు లేకపోవడం చూసి చాలా డల్ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, పాట ఇరగొట్టేశాడు. ఏయ్, నా గురించి అతనెందుకు పడతాడే? నాకు ఆ పాటకి లింక్ పెడుతున్నావేంటి? ఊరుకో. సూపర్, చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావురా. హలో ఫ్రెండ్స్, విష్ణుమూర్తి ఏను కోసం పరిగెత్తికెళ్ళినట్టు మన కళ్యాణి నా కోసం పరిగెత్తుకుని వస్తే ఎలా ఉంటుందో ఓ పద్యంలా చెప్తాను, వినండి. పైట చెదిరి కుచ్చిళ్ళు ఊడి కళ్ళు ఎర్రబడి సైజులు మారి. దేవుడు పశువులకు నోరివ్వకుండా మనిషికి ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఎందుకో? మనిషి పశువుగా మారకూడదని. మాకు తెలదలే. ఇలా మాట్లాడటం కల్చర్ కాదు. పోరా నువ్వు మర్యాదగా నేను కావాలి పడ్డానండి. ఆయన బ్రేక్ వేసాడు, నేను పడిపోయాను. ఒట్టు. అయ్యో, ఏమైంది? స్టాప్ స్టాప్. చీట్స్. నేను వస్తున్నాను, వచ్చేస్తున్నా. ఏంటమ్మా చిట్టి తల్లి, ఎందుకు ట్రైన్ ఆపేశావు? అరే మన చిట్టి తల్లిరా, ట్రైన్ ఆపేసింది. చూద్దాం పద. ఏంటో కనుక్కుందాం రండిరా. రండి రండి. ఏం చీట్స్ ట్రైన్ ఆపేసావేంటి? ఏం లేదు ముర్రు, ఈ పక్కూళ్ళో మన లెక్చరర్ సుభద్ర లేదు, దాని ఇద్దరు కూతుళ్ళు ఒకేసారి సమర్తాడారు. వాళ్ళకి అన్ని మెళకువలు చెప్పి చిమ్మిరి దంచి మీకు చిమ్మిరుండలు అరిసెలు తెచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అందుకే దారిలోనే ఆపేశాను. సరేగాని మాకు చిమ్మిరుండ్లు రైల్లో పెడతాను పదండి. ఏమైంది? ఇంకెక్కడ రైలు? నీ దెబ్బకి దెబ్బతింది. 3 గంటల కథల్లో నీ ముసలి రైలు ఒకట, నీ రైలు కూడా సమర్తాడిందన్నమాట. దానికి పేరెంట్ పెట్టి ఆగండి. పేరెంట్ అనక ముందు ఈ 3 గంటలు ఏరియా అంతా అదరగొట్టి బెదరగొట్టి చెదరగొట్టేసి కుమ్మేద్దాం. పదండి. ట్రైన్ బయలుదేరలేపు ఒక్క పరసకాయ కూడా లేకుండా మొత్తం చిట్టంత కోసేంట్రా. ఈ కోతి ముఖ ఎక్కడి నుంచి వచ్చారు? అదే అర్థం కావట్లేదు. మీరు మనుషులా కోతులా? కోతి నుంచి పుట్టిన వాడే మనిషిని డార్విన్ సిద్ధాంతం. వెళ్ళవయ్యా. మా రైలు బయలుదేరే వరకు మేము కూడా దున్నుతాం. కొంచెం నీ నాగలివ్వయ్యా. నీకు తెలవదమ్మా. మాకు తెలుసులే ఓయ్, మా తాత కూడా పెద్ద నాగలుండేది. మొత్తం ఊరు దున్నేవాడు. ఆగండి, మా ట్రైన్ కదిలేంత వరకు మీరు కూడా కదలడానికి వీల్లేదు. చూడవే, వీళ్ళు వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేస్తున్నారు.
స్టూడెంట్స్ గురించి బ్యాడ్గా అనుకోరు. ఈ 3 గంటలు వాళ్ళెలా భరిస్తారో మనం ఎలా. అన్నా ఆ ఎండెన్ గార్డ్ సంగతి ఏమైందిరా? ఆడు దొరకట్లేదన్నా. సరిగ్గా ట్రై చేస్తేగా. కళ్ళు లేదు ఏది ఆ ఉప్పర్ కళ్ళు. రాత్రులు అక్కడే ఉంటాడు, రేపు రాత్రి అక్కడే వేసేయండి. నువ్వేంట్రా డబ్బు తీసుకుని డిపార్ట్మెంటల్ స్టోర్ తగలు పెట్టలేదు? అది 3 రోజులతో చిరంజీవి షూటింగ్ చేస్తున్నా. అది ఇవాళ కట్టమన్నా, రేపు షాపులు కట్టం చేద్దామన్నా. ఏంటి నత్త నడకలు? ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. వాళ్ళ బామ్మర్ది వచ్చి కాపురం పెడతాట. వాడి దగ్గరికి వెళ్ళి ఇల్లు నీది కాదు మాది, అద్దె కట్టం ఖాళీ చెయ్యం అని చెప్పండి. అలాగేనా? అది కాదక్క, అతను మనకేమవుతాడు? నోరు మూసుకుని పద. అది కాదు, పడుకో. కళ్యాణి కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకుంటాదట, దానికి ఫీజు కట్టాలి. చిన్నది మ్యాథ్స్ లో పూర్గా ఉంది, అందుకని ట్యూషన్ పెట్టించాలి. ఈ నెల ఇంకో 1500. అసలు ఆదిరెడ్డికి మన ఇంటికి ఏంటక్క సంబంధం? చుట్టుపక్కలంతా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. మా స్కూల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. మా క్లాస్ రూమ్ బల్ల మీద కూడా బ్యాడ్ గా రాశారు. రాస్తే చెరిపోయి, మాట్లాడితే చెవులు మూసుకో, అంతే మనం చేయగలం. 1500 ఏం కర్మ, 15 లక్షలు తీసుకోండి. మైసూర్ మహారాజా కూతురు కదా, లండన్ పంపిస్తాను, అక్కడ చదువుకోవచ్చు. ఏంటి నాకు నువ్వు పరిచయం అయినప్పుడే ఇంకో నెల ఎక్కువ వాడుకుని వదిలేసుంటే సరిపోయేది. నా క్యారెక్టర్ అర్థం చేసుకో, అర్థమైందా? ఇచ్చింది పుచ్చుకుని ఎంతలో ఉండాలో అంతలో ఉండండి, లేకపోతే పుచ్చు లేచిపోతే. వదలండి. పర్వాలేదులే. అబ్బో వీళ్ళ కూడా సిగ్గులు ఏమిటో. పర్వాలేదులే. మిస్టర్ అలీ ఖాన్, సినిమాల్లో రేపయ్యాక ఆడవాళ్ళే ఎందుకు ఏడుస్తారు, మగవాళ్ళు ఎందుకు ఏడవరు? ముల్లెల్లి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, చినిగేది అక్కే కనుక. ఎగిరిపోతాయి. ఆకు చిరుగుద్ది అనేది పాత మాటరా. నిప్పొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముల్లెల్లి నిప్పు మీద పడ్డా చుర్రుమనేది ముల్లేరా. ఇక మీదట రేపైన తర్వాత మగాళ్లే ఏడుస్తారు. ఓసిన చిట్టి తల్లి, ముళ్ళుకి ఫైరింగ్ అనే ఫెసిలిటీ ఉంటుంది. సగంలో అర్పినా కూడా ముళ్ళు ముల్లే. ముల్లేనా? ఉన్నాడు వీడు కూడా అమ్మాయి నేర్పించుకుని. హాయ్, తీసుకోండి. ఏమిటివి? పంచదార చిలకలు తణుకు నుండి తెప్పించా. మా ఉభయ గోదావరి జిల్లాలో ఏ శుభకార్యమైనా సరే, పెళ్ళైనా శోభనమైనా ఇవి తప్పకుండా మొన్నే మా డాడీకి సింగపూర్కి 50 చిలకలు పంపించా. అందులో మంచి 2 సెలెక్ట్ చేసి మీకు తీసుకొచ్చాను. తీసుకోండి. మీకు శుభం, చిలక్కి జయం. తీసుకోండి. మీరు కూడా. థాంక్స్. అవునండి, మీకు ఈ పాటలు అవి ఎలా వస్తాయి? నాకు నచ్చింది కనపడినప్పుడు పాట దానంతటికదే తన్నుకుని వచ్చేస్తుందండి. ఓహో, మరి నిన్నేం కనపడిందండి? ఆగిపోయిన రైలా? కాదు, రైల్లో ఉన్న పంచదార చిలక. ఈ చిలక కాదు, ఈ చిలక. ఈ 2 చిలకలు నిన్న రైల్లో ఉన్నాయన్నమాట. ఓహో, నిన్న పాట బాగానే ఉందంటారా? బాగుందండి. బాగానే ఉందా అని? బాగానే ఉందండి. బాగానే ఉందా అని? ఓ, ఏమమ్మోయ్, బాగుందా అని నిన్నే అడుగుతున్నారు. ఏమండి, ఏంటండి ఆవిడ? నాకే అర్థం కాదు. నాకొకటి అర్థమైందండి. ఏంటి? ఆవిడ ఎవ్వరికి అర్థం కాదని. అదే అనుకున్నాను. ఇతను ఒకటి తగిలాడు. ఏంట్రా? ఉత్తరం పోస్ట్ బాక్స్ లో వేద్దామని. పోస్ట్ బాక్స్ ఇక్కడ లేదు, అక్కడుంది. అది ఉత్తి ఉత్తరాలు వేసే పోస్ట్ బాక్స్, మనసు వేసే పోస్ట్ బాక్స్ ఇక్కడే ఉంది. చూడు మిస్ AK-47, ప్రేమ అనే దాని గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించను. నేను దాని తప్ప ఇంకేది ఆలోచించను. ఏయ్, క్యా బోల్తీ తూ? ఏయ్, క్యా మై బోలూ? సున్. సునా? ఆతి క్యా ట్యాంక్ బండు?
చెప్పుతో కొడతానుండు. ఎవడైనా చూస్తున్నాడేమో చూస్తానుండు. ఇదిగో కంచో ఆగమంటుంటే అగో వెళ్ళిపోతున్నావేంటి? కాలేజీలో చేరేటప్పటి నుంచి నిన్ను లవ్ చేస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరంతో మన కాలేజ్ అయిపోతుంది. ఇవాళ మన మ్యాటర్ డిసైడ్ అయిపోవాలి. ఇప్పుడే ఇక్కడ ఈ క్షణమే. ఒరేయ్, ఏంట్రా ఈ గోల? ఫ్రాంక్ గా చెప్తున్నాను విను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? నీకు బ్రెయిన్ లేదు, నాకు బ్రెయిన్ ఉంది. మొగుడు పెళ్ళాల్లో ఒక్కరికి బ్రెయిన్ ఉంటే చాలు. ఐ లైక్ యూ వెరీ మచ్. కానీ నాకు నచ్చంది ఒకటి ఉంది. ఏంటి చెప్పు? పేక్ కోసేసుకోమంటావా? కాదు, ఆ జగన్ గాడిని వదిలే. ఆ కోతి ముక్కతో నువ్వు తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ ఫ్రెండ్షిప్ మానేస్తావో అప్పుడే నీ ప్రేమ గురించి నేను ఆలోచిస్తాను. దట్స్ ఆల్. ప్రేమ కోసమా? స్నేహం కోసమా? మెగాస్టారా? షారుఖ్ ఖానా? టాటా గుడ్ బై, ఇంకా సెలవు. మీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎప్పటికీ నన్ను ప్రేమించనని మనసైన మగువే చెప్పింది. ఎవరు కంచేనా? ఫ్రెండ్షిప్ కాదే బెదర. రజ్జాలు కూలగొట్టింది కూడా ఆడదే బెదర. నువ్వు చెప్పరే. రాజీవ్ గాంధీని చంపింది కూడా ఆడదే బ్రదర్. ఫ్రెండ్షిప్ ని చెడగొట్టేది కూడా ఆడదేరా అలీ ఖాన్. మన ఫ్రెండ్షిప్ ని చెడగొట్టడానికి కాంచన వేసిన ప్లాన్ ఇది. నేను చెప్పినట్టు ఒక లెటర్ రాసి నోటీస్ బోర్డు మీద అంటించే వరకు అది నీ చుట్టూ కంచు రెక్కల కొడిలా తిరుగుతుంది. ఏడవకే. మై డియర్ స్వీట్ కాంచనా, నేను నిన్ను ప్రేమించాను. మరిద్దరం కలిసి హ్యాపీగా తిరిగాం. పార్కుల్లో, సినిమా హాల్స్ లో ఈవినింగ్ స్పెండ్ చేశాం. ఎన్నో రాత్రులు లాడ్జిల్లో గడిపావు. నీ కాలేజ్ ఫీజు కట్టాను, నీకెన్నో గిఫ్ట్ కూడా కొని పెట్టాను. లాస్ట్ మంత్ నీకు కడుపు వస్తే అబ్బా నాకత్ర అమ్మాయికి 5,000 ఖర్చు పెట్టి సీక్రెట్ గా అబార్షన్ కూడా నేనే చేయించాను. ఇన్ని చేశాక ఇప్పుడు నన్ను వదిలేసి వేరే డబ్బున్న ఎన్ఆర్ఐ స్టూడెంట్ ని మరిగావా? ఇది నీకు న్యాయమేనా? ఈ లెటర్ అందరూ చదివితే నా బాధ అర్థం చేసుకుని ఏ ఒక్క స్టూడెంట్ అయినా, లెక్చరర్ అయినా, ప్యూన్ అయినా, ప్రిన్సిపాల్ అయినా నీకు నీకు నచ్చజెప్పి మళ్ళీ నిన్ను నాకు అప్పగిస్తారన్న ఆశతో నా ఈ ఓ పాజిటివ్ బ్లడ్ తో ఈ లెటర్ రాస్తున్నాను. ఈ లెటర్ చదివాక కూడా నీలో మార్పు రాకపోతే, నువ్వు నా దానిని కాకపోతే ఈ కాలేజీలో రేపు ఈ పాటికి నేను ఉండను. నా శవం ఈ చెట్టుకు వేలాడుతుంది. ఆ చెట్టుగా కాదు, పక్క చెట్టు. ఇట్లు ఓ అభాగ్య వంచిత ప్రేమికుడు. ఏంటిది? అది ఇప్పుడు చచ్చిన పావురా. నువ్వెక్కడికి పిలిస్తే అక్కడికి కుక్కలాగా వస్తుంది. మేం పిలిచిన వస్తుంది. ఫ్రెండ్షిప్ రా. ఏంటిది కాంచనా? నాకేం తెలియదు సార్. ఎందుకు తెలియదు? చాటన్ ఉత్తరం అక్కడ వేలాడుతుంటాను, మాకు తెలియదు మరి. సార్ ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి సార్. నా ఎడ్యుకేషన్ ని పాడు చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్. నీకు టీసీ ఇచ్చేస్తాను, వెళ్ళిపో. కాంచన అటువంటిది కాదు సార్. మీరంత హార్డ్ డెసిషన్ తీసుకోకండి సార్. తీసుకోవాలమ్మా, లేకపోతే ఈ కాలేజీలన్నీ మ్యారేజ్ బ్రోకర్ ఆఫీసులు అయిపోతాయి. ఇలా వదిలేసాం అనుకో, ప్రతి వాడు రెడ్డింగ్ తో లెటర్ రాయడు, బ్లడ్ అని పేరు ఎట్టడం. మాస్టర్ ఏంటా ఒకసారి లెటర్ సీరియస్ మ్యాటర్ లో ఉన్నాం. సార్ నేనే వస్తాను. నువ్వు రాకు, ఆడంగా ఉన్నారు, నేనే వస్తాను. ఏం సార్ మీరు? ఏంటయ్యా అవతల లైఫ్ ప్రాబ్లం. లావుతాడేంటి? జాగ్రత్త సార్. కాంచన చెప్పింది నిజం, తనకేం తెలీదు. ఈ ఉత్తరం రాసింది ఎవరో తెలుసా? నేను. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానన్నాను. నువ్వు తాగబోతు రన్నైనా నిన్ను పెళ్లి చేసుకోను అని రిఫ్యూజ్ చేసింది. న్యాచురల్. ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి నేను. ఎలా ఎలా? అందుకే ఎల్లరి పని చేశాను, ఈ ఉత్తరం రాశాను. ఇట్ ఈస్ నాట్ బ్లడ్. అది నాకు తెలుసురా,
దిస్ ఈజ్ రెడ్డింగ్. నో తిలకం సెంటిమెంటల్ టచ్ ఇచ్చాను సార్. ఈ చేతులు కాదు సార్, ఇది టై కాదు సార్, మీరు కాదు సార్. సార్ ఆ అమ్మాయిని మీరే ఎలాగైనా ఒప్పించాలి సార్. సార్ మీరే ఒప్పించాలి సార్. సార్ మొత్తం కాలేజ్ అంతా కలిసేనా సార్ అమ్మాయిని ఒప్పించాలి సార్. మీరే సార్, మీరే ఏదో ఒకటి చేయాలి సార్. సార్ మీరే ఏదో ఒకటి చేసి ఒప్పించాలి సార్. ఒప్పించాలి సార్. అలా కాదు సార్, ఒప్పించాలి సార్. ఏంట్రా సూరి, ఎంత పని చేసావురా? నువ్వు మెక్డోల్ తాగుతావు అనుకున్నాను కానీ ఇలా జీవితాలు తాగుతావు అనుకోలేదు. ఫుల్ సార్. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే వీడికి ఇష్టమైనప్పుడు నాతో చెప్పడొచ్చు కదా, నేను ఒప్పించాను కదా. చెప్పలా? యు ఫుల్. లేదు, సీన్ త్వరగా ఫినిష్ చేయరా. నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా? ఎస్. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. రే ఒకవేళ ఆ అమ్మాయి తాగుడు మానేమంటే మానేస్తావా? మానేస్తాను. మానేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. ఏమంటారు? ఇప్పుడే చేద్దాం, వెంటనే చేసేద్దాం. ఆపండి సార్, ఆపండి. వాడితే టెన్షన్. ముహూర్తం మంచిది కదా? ముహూర్తం మంచిదే సార్, కానీ ఆ ఉత్తరం అతను రాయలేదు సార్. అబద్ధం, నేనే రాశాను. నువ్వు రాయలేదు. నేనే రాశాను. రాయలేదంటుంటే నేనే రాశాను. అతను రాయలేదని నీకెలా తెలుసు? అతను రాయలేదయ్యా మగడా. నీకెలా తెలుసు? అది భగవంతుడా, నేనే రాశాను. ఉన్నది ఒక్క ఉత్తరం, ఎంతమంది అలా రాశారయ్యా? తలలైన రాశారా? లేదు సార్, వాడు చెప్పిన డైలాగులన్నీ వాడి కావు సార్, నావి. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను సార్. ఈ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు సార్. ఆ అమ్మాయిని ఆ లొంగ తీసుకొని ఆలోచించే టైంలో కొందరు కోతుముక్కలు చెప్పిన మాటలు విని నేనే పనిచేశాను సార్. ఆ అమ్మాయి అన్పాపులర్ నా చుట్టూ తిరుగుతాను నమ్మి నేనే ఉత్తరం రాశాను సార్. సార్ ఆ టీసీ ఏదో నాకు ఇవ్వండి. ఆ అమ్మాయి బాగా అలసిపోయింది. ఆ అమ్మాయిగా సింగిల్ టీ ఇప్పించండి సార్. టీ ఎవరికి ఇవ్వాలో టీసీ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయాల్సింది నేను. మీరేనా సార్? నేనే. నేను వేరే వాళ్ళు అనుకున్నాను సార్. అనుకోవద్దు, నువ్వు టెన్షన్ పడకు. సారీ సార్, ఈ నిజం వీడితో చెప్పించడానికి నేను ఈ డ్రామా ఆడాను. రే, ప్రేమంటే భూమి నుంచి పుట్టిన మొక్కలా ఉండాలి కానీ చెట్టు నుంచి తుంచిన చిగురులా ఉండకూడదురా. పెళ్లి అనేది ఇష్టాయిష్టాల మీద జరగాలి కానీ ఇలా డ్రామాల వల్ల జరిగేది కాదు. కాంచనా, కాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? చెప్పు. సార్, ఫస్ట్ పీరియడ్ అలౌ చేస్తే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. 2 పీరియడ్లు అలౌ చేస్తాను, వెంటనే చేసి నాకేం టెన్షన్ తగ్గుతుంది. థ్యాంక్ యూ సార్. ఆడ విద్యార్థులంతా పెళ్లి పేరంటాలు కండి. హాస్టల్ మెస్కి వెళ్ళి బియ్యం పసుపు కలిపి అక్షంతలు చేయండి. నూనె తాడికి పసుపు కమ్ము కట్టి తాడి పట్టులు చేయండి. కదలండి. కాలేజీ పెద్దలందరూ పెళ్లి పెద్దలు కండి. స్టూడెంట్స్, మీ స్కౌట్ బ్యాండ్ ని పెళ్లి బాజా భజంత్రులు చేయండి. సూరి, ఈ క్షణమే ఈ కాలేజీ కళ్యాణ మండపం అవుతుంది. దానికి నువ్వు పురోహితుడివి కావాలి. శుభం భూయాత్. అలీ ఖాన్, నువ్వు రాసిన ఈ ఉత్తరం శుభలేఖ కావాలి. నువ్వు తెలుగింటి పెళ్లి కొడుకు కావాలి. తీసుకురండి పెళ్లి కూతురు. బంగారు బొమ్మ రావేనే, కాలేజీ పెళ్లి జరిగేనే. ఇటువంటి అందరికి అక్షంతలు లేవరా? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే. కాలేజీలో హిస్టరీ చదవటం కదా, హిస్టరీ చేసావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. గోత్రం ఏంటి? గోలి. గోళి గోత్రోద్భవస్య ఆలి నామధేయస్య. ముక్కు పట్టుకో. నాది కదా నీది. ఓం ధ్రువం దిరాజ తల్లి పట్టుకో. వరుణం ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రష్టాగ్ని తాలి కట్టు. రాష్ట్రం ధారాం ధ్రువం. ఇక్కడ కదా, అక్కడ అక్కడ. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవం శరదాం శతం. స్కోట్ బ్యాండ్, స్కోట్ బ్యాండ్. అక్షతలేండి, అక్షతలేండి. ఓం నాస్యసమానం భవతి శతాయుః పురుష ఆయుష్యే. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. కాలేజీలో స్ట్రైకులు చేసే వాళ్ళని చూసాం కానీ ఇలా పెళ్లిళ్ళు చేసే వాళ్ళని చూడలేదా? థ్యాంక్ యూ అండి. ఒకసారి ఇది పట్టుకోండి, ఇప్పుడు వస్తాను. ఈ బ్యాలెన్స్ ఉంచాడేంటి అంటే ఈ కాలేజీలో ఇంకో పెళ్లి ఏదో జరగబోతుందన్నమాట. హలో సరోజా. హాయ్. హలో పెళ్లి పెద్ద గారు, మీ పుణ్యం ఊరికే పోదులేండి. మీకు నచ్చిన అమ్మాయితోనే మీ పెళ్లి కూడా జరుగుతుంది. ఈ రోజు రాత్రి మా గెస్ట్ హౌస్ లో కానికి కాంచనికి 6 గంటలకు రిసెప్షన్, 11 గంటలకు ఫస్ట్ నైట్, 12 గంటలకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓన్లీ సెలెక్టెడ్ స్టూడెంట్స్. మీ ఇద్దరిని కూడా సెలెక్ట్ చేశాను. తప్పకుండా రావాలి. ఏమండి, మీరు కూడా తప్పకుండా రావాలి. నేను రాను. అయ్య బాబాయ్, అదేంటండి అలా వెళ్ళిపోతుంది? రమ్మన్నాం అంతే కదా. ఏమండి, ఆవిడ కూడా తీసుకురండి. రానని మొహం మీదే చెప్పేసింది కదా, ఇక రాదు. మీరు వెళ్ళి ఎలాగైనా ఒప్పించి తీసుకురండి. అది రాననుకుంటే ఎవరొప్పించినా రాదండి. ఎలాగైనా తీసుకురండి. చూడండి, నేను వస్తాను, దాని కూడా నాకు పెట్టకండి.
ఆవిడ కూడా వస్తే బాగుంటుంది. సరే నేను కూడా రాను. అరే మీరండి, ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందని. ఆవిడ రాదు, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, డిసప్పాయింట్ అవుతారు. అబ్బే అది కాదండి, ఆవిడ రాదు. రాదంటే అర్థం చేసుకోరే. అలీఖాన్ భయ్యా, షాదీ ముబారక్, షాదీ ముబారక్. బిర్యానీ రెడీ అయిపోతుంది రోయ్. అమ్మో అమ్మో. ఇదిగే ఇంకో హాఫ్ అన్ అవర్ లో మొత్తం రిసెప్షన్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు నేను ఏ ఈ రోజు ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలా? అదే కుదరదు, నేను బాగా టైర్డ్ అయిపోయాను. మార్నింగ్ నుంచి ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. నా వల్ల కాదు. ఆధార్ కార్డు కూడా ఏదో ఈ పేపర్లో రాసిచ్చాడు, ఇక చూసుకో. ఏడ్చాడు. అవును, ఆ నోటీస్ బోర్డు లో లెటర్ నువ్వు రాసావరా? అది రేపు చెప్తాను. లోపల రండి పంచ. ఆగండి, ఇంకా టైం ఉంది. 11:05 నిమిషాలు ముహూర్తం. ఈరే నెక్స్ట్ ఇయర్ ఈరే సర్లే వెళ్ళి పని చూసుకో. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. పెళ్ళైంది కదా అని 24 గంటలు అటాచ్మెంట్ లో ఉండిపోకుండా అకౌంటెన్సీ కూడా తెరవండి. మీ ఇద్దరికి హాస్టల్లో ఫ్యామిలీ రూమ్ అలాట్ చేశాను. వరదెల్లండి. మన పెళ్లి కొడుకు ముస్లిం కదండి, అందుకే దమ్కా బిర్యానీ చేయించాడు. నువ్వు బ్రాహ్మణుడు కదా, బిర్యానీ అంటే అలా తోసేస్తావు. నాన్ వెజ్ తినేటప్పుడు మాస్టారు జంధ్యం తీసేస్తా. దోషంరా. అమ్మాయి ఏమో హిందూ, అబ్బాయి ఏమో ముస్లిం. బిర్యానీలో పులిహార కలుపుకొని తిన్నారనుకో దోచపోతుందట. టేస్ట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. ఇది మేక, ఇది కోడి, ఇది గుడ్డు. మీరు నాన్ వెజిటేరియన్స్ కాబట్టి ఇది మేక, కోడి, గుడ్డు అని భేదాలు ఉంటాయి. మేమైతే వెజిటేరియన్స్ కాబట్టి ఈ గుడ్డు నుంచి గాడిద గుడ్డు దాకా మాకంతా నాన్ వెజిటేరియన్. మీరు స్వచ్ఛమైన బ్రాహ్మణులు కదా. మాకు జన్యం ఉంది, మేము తీసేయగలం. ఇదిగో మిడ్ నైట్ మసాలా చెప్తా విను. లోపలికి మంచం మీద కూర్చో అని. అబ్బా, ఇవన్నీ నాకు తెలిసే, సినిమాలో చూసాను. లైట్ ఆర్పేశాను, తర్వాత ఏం చేయాలో చెప్పు. ఆర్పేస్తావే, నీకన్నీ తొందరే. ఇదిగో వాడు గోగ్గాని ఓ ఐస్ అయిపోమాక. మొదటి రాత్రి మొగుణ్ణి ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, నాటు వెయ్యాలి. ఒరే ఖాన్ జుట్టు పోలిగా తలుపెయ్యగానే పాలు తాగేక మూతి కాలిపోగలదు. ఈ రాత్రంతా దాన్ని పువ్వులా చూసుకుంటే బ్రతుకంతా పువ్వులా ఉంటుంది. ముల్లులా చూసుకున్నావనుకో బెడిసి కొట్టి నీకు రాత్రే ఉండదు. మొదటి రాత్రి అంటే ఓ లవలవలాడిపోవడం కాదు, వెనక ముందు ఆలోచించుకుని కోడి కూసే వేళకి మొగుడు పెళ్ళాలు ఒకటే కోడై కుయ్యాలి. చాలా వెళ్ళి బిర్యానీ తిను, చెప్పే గాని చాలా. నీకన్నీ పరాసికాలే. రండి, అన్నట్టుగానే మీరు ఒక్కరే వచ్చారు. ఆడవాళ్ళు అనిపించుకున్నారు. గ్రేట్. పదండి పదండి, దయచేయండి, రండి. ఏంటి ఆలస్యం? రాత్రులు లేటుగా రావడం కూడా మొదలు పెట్టావా? అడిగేవాళ్ళు ఎవరు లేరనా? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? అది కాదక్క, మా ఫ్రెండ్స్ కి అనుకోకుండా కాలేజీలో పెళ్లి జరిగింది. చిన్న రిసెప్షన్ పార్టీ పెట్టారు. బాగోదు కదా అని వెళ్ళొచ్చాను. వెళతావమ్మా, వెళతావు. అడిగేవాళ్ళు లేకపోతే ఎన్ని ఊరేగింపులకైనా వెళతావు. ఏముందక్క, ఏముంది? ఏమీ లేదు. ఆ రోజు నేను టీవీ యాంకర్ గా ఉన్నప్పుడు ఒక మగాడు నాకు పరిచయం అయి నాతో చనువుగా మాట్లాడుతుంటే ఇందులో ఏముందిలే అనుకున్నాను. నీలాగా అక్క, అతనితో కలిసి సినిమాలకి షికార్లకి ఈ అమ్మాయి తిరుగుతుందేంటి అని అందరూ అనుకుంటుంటే ఇందులో ఏముందిలే అనుకున్నాను. ఒకరోజు 5 స్టార్ హోటల్లో అతను పార్టీ ఇచ్చినప్పుడు ఆ రూమ్ లో మేమిద్దరే మిగిలిపోయాం. ఆ రాత్రి నా జీవితంలో సిగ్గుతో తల వంచుకునే రాత్రిగా మిగిలిపోయింది. ఆ రోజు రాత్రి అద్దంలో నా మొహం చూసుకున్నప్పుడు నా మొహం నాకే దిగులుగా కనబడింది. ఇందులో ఏముందిలే అనుకున్నాను. పెళ్లి దాకా వచ్చి పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు అతనికి ఇదివరకే పెళ్ళయిందని, 2 పిల్లలున్నారని, ఓ కాపురం కూడా ఉందని తెలిసాక ఇందులో ఏముందిలే అని అనుకోలేకపోయాను. చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు నాకు 2 చెల్లెళ్ళున్నారని గుర్తొచ్చింది. మీకోసం బ్రతకాలనుకున్నాను. కానీ మీరు కూడా జీవితాన్ని ఇందులో ఏముందిలే అని అనుకుంటే నా బ్రతుకు అర్థం ఉండదు. అక్క, ఎన్నిసార్లు చెప్తావ్? నీ జీవితంలో జరిగింది మా గుండెల్లో ఎప్పుడూ గుర్తుంటుంది. నవ్వడాలు, వేళాకోళాలు, షికార్లు, ప్రేమలు ఎప్పుడూ నా జీవితంలోకి తొంగి చూడవు, చూడనివ్వను. గుడ్ మార్నింగ్ సరోజ. గుడ్ మార్నింగ్. ఏంటి సోలోగా వస్తున్నారు? మీ ఫ్రెండ్ ఏది? ఏ ఆవిడ లేకపోతే మేము కనపడమా? మేము ఆవిడ కోసమే వెతుకుతున్నామండి. ఈ రోజు జనవరి 2 తెలుసా?
అయితే అయితే ఆయన అంత తేలిగ్గా అనేసారేంటండి? బరువుగా ఎందుకనాలండి? ఈ రోజు మీ ఫ్రెండ్ కళ్యాణి పుట్టినరోజు అండి. ఏంటి ఈ రోజు కళ్యాణి పుట్టినరోజా? ఎస్, జనవరి 2, 1979 ఉదయం 7:32 పుష్యమైన నక్షత్రం, వృషభ రాశి, కర్కాటక లగ్నం. ఆహా, దాని బెస్ట్ ఫ్రెండ్ ని నాకు తెలియని దాని బయోడేటా మీకెలా తెలిసిందండి? కాలేజీ టీసీలో డేట్ వెరిఫై చేశాం. అయినా బయోడేటాలు బోగట్టాలు ఫ్రెండ్స్ కనిపెట్టలేరు. లవర్స్ కనిపెడతారా? అలా అని నేను అన్నానా? అన్ని మీరే అనేసుకుని సరిపోతుందా? ఇదిగోండి, ఈ వాచ్ తీసుకెళ్లి మీరు ఇచ్చినట్టుగా కళ్యాణ్కి ఇవ్వండి. వాచా? అమ్మో, దానికి వాచ్ అంటే అస్సలు పడదు. వాచ్ చూస్తే తోక తొక్కిన పావులా లేస్తుంది. ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరైతే మీ ఫ్రెండ్ కళ్యాణి మనసుకు అర్థాలు 1000. మీరు ఇచ్చేయండి. తీసుకోదండి. అబ్బా, మీరు ఇవ్వండి. తీసుకుంటుంది. తీసుకుంటుంది కానీ విసిరి కొడుతుంది, ముక్కలవుతుంది. ఓ పని చేయండి, తీసుకుంటే వాచిని కళ్యాణ్కి ఇవ్వండి, విసిరి కొడితే ఆ ముక్కలు నాకు ఇవ్వండి. మీరు వెళ్ళండి. మీ మధ్య నన్ను చంపుతున్నారేంటండి? అప్పుడు మేఘ సందేశం, ఇప్పుడు సర్వ సందేశం. మీరు ఎలా చెప్తాను? వెళ్ళండి. ఏ కంచు, హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఓకే, బట్ హీ ఇస్ లిటిల్ బిట్ వరీడ్ మ్యాన్. ఏ డోంట్ బి హార్ష్ హియర్. హాయ్ కళ్యాణి, హ్యాపీ బర్త్డే. బర్త్డేనా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అదేంటి ఇవాళ నీ బర్త్డేని మాకెవరికి చెప్పలేదు? ఏమి, నా బర్త్డే నేను ఎవరికి చెప్పలేదు. నీకెలా తెలిసింది? తెలుసుకున్న వాళ్ళు చెప్తే తెలిసింది. ఎవరే? ఎవరైతే ఏం గాని మా రిలేటివ్ ఒకరు సింగపూర్ నుంచి వాచ్ తీసుకొచ్చారు. ఈ రోజు నీకు ప్రెజెంట్ చేద్దామని తెచ్చాను. నీకిష్టమైతేనే తీసుకో, తీసుకొని విసిరేకే. ఏమి, ఇది నిజంగా నాకు ఇస్తున్నావా? నాకేనా ఇది? మళ్ళీ తీసుకో కదా. వాచి అంటే అసహించుకుంటానని నన్ను ఏడిపించడానికి ఇవ్వడం లేదు కదా. ఇది నేను నిజంగా తీసుకోవచ్చా? నాకేనా? అవును, నీకు వాచ్ అంటే ఇష్టం ఉండదు కదా. ఇప్పుడేంటి ఇంత సంబరపడిపోతున్నావు? ఇష్టం లేక కాదే, నాకు అందని వాటిని, నా స్తోమతకి దొరకని వాటిని అసహించుకోవడం అలవాటు చేసుకున్నాను. ఎవరి పేరు మీద అర్చన చేయించమంటావమ్మా? ఆయన పేరు మీద చేయించండి. ఆయన రక స్వామి, స్వామి ఆయన పేరు మీద అర్చన చేయించండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. హారతి తీసుకోమ్మా. హారతి తీసుకో బాబు. ప్రసాదం. ఏంటక్క అక్కడే ఉండిపోయావు? రాక వెళ్దాం, అమ్మవారికి అలంకారం అయిపోయింది, హారతిస్తున్నారు. ఎంత వెళ్ళాలని ఉన్నా వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఎవరినక్క? ఈ దీపాన్ని, ఆ వెలుగుని. రాక వెళ్దాం, తొందరగా ఇంటికి వెళ్ళకపోతే పెద్దకి తిడతది. రా. వాడే చూసుకోండి.
ఏంట్రా అమెరికా సింబల్ ఉంది? ఫారిన్ బండే? లోకల్ సెకండ్ హ్యాండ్ బండి. హలో గురుగారు, ఏంటి మా ఏరియాకి వచ్చారు? పాట కచ్చారు ఏమైనా ఉందా? దేనికైతే మీకు ఎందుకయ్యా, దిగండి. దిగకపోతే అరే నువ్వు వెళ్ళాలంటే రావటం నీ ఇష్టం, పోవటం నీ ఇష్టమేనా? హలో, ఇప్పుడేగా అర్చనైంది. హారతి ఇచ్చే టైంకి ఇంకా మంచి మంచి ఫిగర్స్ వస్తారు. వాళ్ళని కూడా బీటేసుకుందు గానీ కాసేపు ఉండు గురు. టూ మచ్ గా మాట్లాడకండి. పెద్ద మనుషులు అడుగుతుంటే సమాధానం చెప్పుకుంటా వెళ్తారా? ఈ ఏరియా అమ్మాయికి బీటేయడానికి వచ్చావా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మా వాళ్ళ మీద చేయి తీసుకుంటావా? నీకెంత ధైర్యం రా? మా ఏరియాకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? చంపేస్తాను. నువ్వు స్టూడెంట్ కొంటావా? ఎవరైతే నీకేట్రా? కళ్యాణ్కి వాచిస్తాడు. వాచ్ కళ్యాణ్కి ఈ రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు. రేపు చైన్ ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. పడిపోరు, రాలిపోరు. ఇలా ఒళ్ళమ్ముకొని బతకడానికి సీము నెత్తరు లేదటే మీకు? మీరు నాశనమైపోరా? ఇంత ఊరుండగా నీకు రంకు తేయడానికి దొరికారు. మీరు దీని ఉంచుకొని మిమ్మల్ని అందరి పోషిస్తున్నాడే ఆ సచ్చినాడు, ఆ ఆరండాల ఆదిరెడ్డి పెళ్ళాన్ని, బూర్ల నంబిరెడ్డి చెల్లెల్ని, రాయలసీమ ఆడపడుచుని దీనిలాగా మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏమిటే? అయినా దాని అలా ఉంచు. నువ్వు చదువుకున్న దానివే కదా, నీకైనా సిగ్గులద్దా ఉండక్కర్లేదు. నువ్వైనా దానికి చెప్పొచ్చుగా. నువ్వు కూడా దాంతో పాటేనా? సచ్చినాడా? ఏటమ్మా అలా చూస్తున్నారు? మీరందరూ మొగులతోనే సంసారాలు చేస్తున్నారు కదా. వీళ్ళు ఇక్కడ సాని కొంప పెట్టుకొని అందరి మొగులు వేసేసుకొని అందరి కాపురాలు దోచేసుకొని వ్యభిచారం చేస్తుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు సోద్యం చూస్తున్నారా? అయ్యా కంప్లీట్ చేస్తే పెద్ద గొడవ అమ్మ. ఆడు చెప్పినట్టు బట్టలు చేసుకోండి కానీ ఆడికి ఇలాంటి వాళ్ళ దగ్గర పక్కలేయకండి. ఏకేస్తాను. ఇదిగో ఎక్కువ మాట్లాడకండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. వెళ్తాను. రాయలసీమ ఛాలెంజ్ చేసి చెప్తున్నానే. ఇదిగో ఇక మీద వారు గాని మీ ఇంటి చుట్టుపక్కల వచ్చినట్టు తెలిసిందో మా అన్నయ్య నంబిరెడ్డితో చెప్పి మిమ్మల్ని అందరూ ఏం చేస్తాను. ఏమనుకుంటున్నారు? జాగ్రత్త. మీ బతుకులు చెడా, మీ జిమ్ముడి పోను, మీ కొంపలు తగడు పోను, మీరు స్థావా, మీరు నాశనం అయిపోను. నాతోనే పెట్టుకుంటారా? నా సంగతి ఏందో వీళ్ళకి తెలీదు. మిమ్మల్ని మా అన్నతో చెప్పి సచ్చినారా? మా అన్నతో చెప్పి పోలీసులు ఏమనుకుంటున్నారు? ఏంటో రోడ్డు మీద బతుకులైపోయాయి. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాం. అక్క, ఒక్కరోజు చస్తే ఏడవాలి గాని రోజు చచ్చే చౌకి ఏడుపెందుకక్క? అలవాటైపోయింది. కళ్యాణ్కి ఈ రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు. రేపు చైన్ ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. ఏంటి అంత డల్ గా ఉన్నా? ఓ 3 రోజులుగా మురళి కాలేజ్కి రావడం లేదనే కదూ? ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? సాయంత్రం నేను వెళ్ళి చూసొస్తాలే. నేను చూసినామని చెప్పానా? చూసొస్తానులేవే. నువ్వు భలేదానివే. కాలేజ్ టీవీ ప్రత్యేక వార్తాంశాలు చదువుతున్నది పేర్ల పాపారం. చిలువలు పొలవులుగా అల్లుకుపోతున్న మన కాలేజీ హీరోయిన్ కళ్యాణి కుటుంబ వంశవృక్ష చరిత్ర. మన కళ్యాణి ప్రేమ కథలో కొత్త మలుపు. ఆమె శీలం శీలంగానే ఉందా, సింగపూర్ కి అమ్ముడైపోయిందా అని కాలేజ్ అధిష్టాన వర్గంలో కలవరం. వివరాలు. ఇప్పటికే 82 మర్డర్లు చేసి త్వరలోనే ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్న ప్రముఖ రౌడీ షీటర్ ఆదిరెడ్డికి కళ్యాణ్ వాళ్ళ అక్క సెటప్ అయిన సంగతి టీవీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే.
ఆయన సంపాదనలో 40% కళ్యాణి అక్కకి, 50% అసలు ఫ్యామిలీకి. ఈ డిస్ప్యూట్ లో అసలు ఫ్యామిలీ వచ్చి కళ్యాణిని, కళ్యాణి అక్కని, కళ్యాణి చెల్లెల్ని వీరబాదుడు బాదినట్టు ఇప్పుడే అంది తాజా వార్త. కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సింగపూర్ రోమియోను వీరబాదులు బాదారు. అతి త్వరలో లేపేసే కార్యక్రమం కూడా ఉందని మా సంఘ అధ్యక్షుల వారు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కాదు. తిరిగి రేపు ఫైనాన్స్ డేలో ఎక్కువ ప్రసారం అవుతాయి. ఇప్పుడు కాసేపు ప్రకటన. టింగ్ టాంగ్. అక్క, కళ్యాణి ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది, ఎందుకే? ఏముందమ్మా, అది డైలీ సింగపూర్ సోపునే వాడుద్ది. రేపే విడుదల. అక్క చెల్లెలు నటించిన సింగపూర్ కాపురం. రావోయి చందమామ. ఏంట్రా ఈరోజు ముందుకు బ్రేక్ ఇచ్చినట్టున్నావు? లివర్ కొంచెం ఓవర్ యాక్ట్ అయిందట. 2 days రెస్ట్ ఇమ్మన్నా డాక్టర్. రే మళ్ళీ తాగుతున్నావు ఏంట్రా? 2 days కదా, ఈరోజు 3rd day. సరే గానీ హెల్త్ జాగ్రత్త. రే నువ్వు జాగ్రత్త. హలో. హాయ్. ఈ రోజు ట్రైన్ గంట లేట్ అయింది కదా, ఫస్ట్ పీరియడ్ పోతుందేమో. ఏంటి 3 రోజుల నుంచి కాలేజ్కి రావడం లేదు? మీ వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు. ఏమైంది? ఏదో చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఏదోనండి జరిగిపోయింది. తీసుకోండి. ఏంటి? సన్నజాజి పూలు మీ ఫ్రెండ్కి ఇష్టం కదా. ఈ 3 రోజుల నుంచి ఒక్క పువ్వు కూడా కోయకుండా నేనే స్వయంగా కోసి తీసుకొచ్చాను. తీసుకోండి. తీసుకోండి. తీసుకోవే, నీకే. ఇంకా ఎందుకీ మూగునము? తీసుకో. ఏంటే పూలు అలా విసిరేసావు? నేను విసిరేసింది పువ్వుల్ని కాదు. ఈ బతుక్కి పువ్వులు సింగారించుకోవాలని ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కున్నానా? నాకేంటే హింస? దేనికంటే నాకు సహాయం చేయమను. నేను చావాలని పెరిగిదాన్ని. వాళ్ళ చేతులతోనే నన్ను రైలు కింద పడేమనవే, పడేమను. కళ్యాణి ఆగు. నిన్నే. కళ్యాణి వెళ్ళు, వెళ్ళు. ఎందుకాక ఎంతకాలం ఇలా పాదరసంలో పరిగెడతావు? నీ మనసు చుట్టూ ఎందుకు గిరిగీసుకుంటావు? నీ మాటకి, నీ నవ్వుకి, నీ కోపానికి, నీ మౌనానికి అర్థం నీకనే తెలుసా? గుండెల్లో నవ్వుని ముఖం మీద అసహ్యంగా ఎందుకు మార్చుకుంటావు? గుప్పిట్లో సూర్యుడైనా దాయగలవేమో కానీ గుండెల్లో ప్రేమను మాత్రం దాయలేవు. కళ్యాణి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నిజం. కాదని నువ్వు ఎంత నాటకం ఆడినా అవునని అంతరాత్మకు తెలుసు. వస్తావు, ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తావు, నన్ను వెతుక్కుంటూ వస్తావు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వస్తావు. ఏడుస్తావు, నీ మూర్ఖత్వానికి తల బాదుకుని ఆ రోజు ఏడుస్తావు. వస్తావు. ఏంట్రా ఈ అవతారమా? ఏంట్రా అలీ? గుమ్మడికాయ, పొట్లకాయ, వంకాయ, టోటల్ గా మొబైల్ పూర్ణ మార్కెట్ లో ఉన్నావు. ఇవాళ మా ఆవిడ వెజిటేబుల్ బిర్యానీ చేసి పెడతారు. అబ్బో, మీ ఆవిడ చాలా గొప్పదిరా. సాయబు చేత పంచగట్టించింది, మటన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీగా మార్చేసింది. అరే మీరు నాతో కొంచెం తక్కువ మాడండిరా. మా ఆవిడ చూసిందంటే నిన్ను కొడుతుందా? కాదు, మిమ్మల్ని ఎరగొడుతుంది. ఒరేయ్, వీడి కాపురాన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలరా. ఎందుకంటే ఒకవైపు కాలేజీ క్లాస్ రూమ్ లో ఎడ్యుకేషన్, మరొక వైపు హాస్టల్ బెడ్రూమ్ లో సెక్స్ ఎడ్యుకేషన్. సెక్స్ అంటే గుర్తుకొచ్చింది. టారా, నాకు చిన్న డౌట్ రా. పెళ్ళై ఇన్ని రోజులైనా ఇంకా వాంతులు గీంతులు రిజల్ట్స్ ఏమి లేవేంట్రా? అప్పుడే పిల్లల ఇష్టం లేక ఎర్ర త్రికోణం లాంటిది ఏదైనా అడ్డు పెట్టుకున్నారా ఏంటి? అది కాదురా, వీడికి ఎక్స్పీరియన్స్ లేదు కదరా, అందుకే స్పాట్ కి వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతున్నా. డోంట్ వరీ, డోంట్ వరీ. రే, నేను ఈ రాత్రి మీ ఇంటికి వచ్చి ఇది అలా, అది ఇలా, ఇది ఇలా అని డీటెయిల్ గా డెమాన్స్ట్రేషన్ చేయరా? ఏంట్రా కోసా మాటలు మర్యాద రాని. ఒకప్పటి ఫ్రెండ్ కాబట్టి ఊరుకుంటున్నాను. నువ్వు గొప్పడు అని అంత భయపడతానుకుంటావా? రే, బుడతలో ఉన్న పందెం చూసి ఎందుకు భయపడతావు తెలుసా? ఆ బుడత మన మీద పడుతుందని. నువ్వు అంతే. చూడు, నేను ముస్లింని, పందెం అంటే నాకు అసహ్యం. అయినా సరే మా ఆవిడ గురించి ఇంకోసారి మాట్లాడావో నువ్వు పందెమని చూడకుండా నీ మీద పడి కలిసి అల్లాకి నా జాతికి క్షమాపణ చెప్పుకుంటాను. అరే పోషణికే అలా చెప్తానండి. గుమ్మడిగా పెట్టావు ఆ పొట్టేవరా గొర్రెలా. నేనంటే వచ్చను కటింగ్. ఇదేంట్రా, అలీ ఖాన్ షారుఖ్ ఖాన్ అయిపోయాడు. సంతోషించు, చంగీజ్ ఖాన్ అవ్వలేదు.
ఏరా మురళి, సింగపూర్ ఎప్పుడు వెళ్తున్నారా? హాలిడేస్ లో వెళ్దాం అనుకుంటున్నాను రా. కళ్యాణి, క్లాస్ ఇట్ అయితే నువ్వు అట్టెళ్తున్నావేంటి? ఒక ఇంపార్టెంట్ బుక్ కావాలి, లైబ్రరీకి వెళ్తున్నాను. నువ్వు లైబ్రరీకా? ఏంటి అంత ఇంపార్టెంట్ బుక్? ఇంపార్టెంట్ బుక్, వెళ్ళాలి. రా. మురళి, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఈ పుస్తకం ఎంత చదివినా ఏమీ అర్థం కావట్లేదు. అర్థం కాదని ఎంతసేపు చదవాలి? అందుకే తిరిగి ఇచ్చేద్దామని వెళ్తున్నాను. ఈ బుక్ ఎంటర్ చేసి వచ్చేస్తానే. త్వరగా వచ్చేవి. ఎక్స్క్యూజ్ మీ. పరీక్షల దగ్గరికి వస్తే ఇది కొంచెం తగ్గించి చదువు మీద శ్రద్ధ చూపించు. ఏ ఆన్సర్ రాసినా 3 వేలు కొట్టక ముందే రాయాలి. తర్వాత ఏం ఆలోచించినా ఏ నిర్ణయాలు తీసుకున్నా జీవితంలో ఏమీ లాభం లేదు. అర్థమైందా? పగిలిపోలేదక్కా. ఏంటి ఆ పరధ్యానం? అన్ని పడేస్తున్నావు? కాలేజ్ పాఠం ఏదో గుర్తు. కాలేజీ పాఠాలైతే పర్వాలేదులేమ్మా, గుణపాఠాలు నేర్చుకోకుండా ఉంటే చాలు. బాగా పాడతాడంటగా అబ్బాయి. ఎందుకు తలకిందులుగా మాట్లాడతావు? కోకిలు ఎంత బాగా పాడినా చెవిటి వాళ్ళు వినలేరు. నా మనసేం బాగోలేదు. 10 రోజులు సింగపూర్ వెళ్తున్నాను. పరీక్షలకి వెళ్ళొచ్చు కదా. నా ఇష్టమయ్యా. ప్రతి వాడు ప్రశ్న అడగడమే. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, ఎవరు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. మీ మనస్తత్వాలు మీవి, మీ స్వభావాలు మీవి. నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఐ డోంట్ కేర్. ఏంటి బాబు ఇంగ్లీష్ అపాండాలని నన్నే? నువ్వు వెళ్ళి సామాన్లు తీసురా. ఆగు. వద్దా? ఈ లీవ్ లెటర్ తీసుకెళ్లి కాలేజ్ లీవు. ఏంటి ట్రైన్ దిగినప్పటి నుంచి చూస్తున్నాను. ఎవరి కోసం వెతుకుతున్నావు? అదే లేదే. మురళి కోసమే కదా. అతను రానప్పుడేమో అటు ఇటు వెతుకుతావు, ఎదురుగా వస్తేనేమో మొహం తిప్పేసుకుంటావు. ఏంటి నువ్వు ప్రతి నీ గురించి వచ్చానమ్మా. నా గురించా? ఎందుకండి? ఏం లేదమ్మా, మా మురళి సింగపూర్ వెళ్ళాడు. ఎప్పుడు? తెల్లారుజామున. వస్తే పరీక్షల ముందు వస్తాడు, లేదనుకుంటే మోటా ముళ్ళు సదురుకొని నేనే వెళ్ళాలి. ఈ లీవ్ లెటర్ మురళి బాబు కాలేజీలో ఇమ్మన్నాడు. అది ఎవరికి వల్ల నాకు తెలీదు. కొంచెం ఇచ్చేస్తా. వస్తానమ్మా, జాగ్రత్త. మురళి సింగపూర్ వెళ్ళాడా? జోకు లేక ముసలాడా. ఆడి శిలకి ఎక్కడుంటే సింగపూర్ ఎందుకు వెళ్తాడు? వేదాంతం మాట్లాడుతున్నావు. కళ్యాణి ఇక్కడ ఉండగా వాడెక్కడికి వెళ్ళడు. అరే తెల్లారగల ట్రైన్ కి నేనే ఎక్కించి వచ్చానే బాబు. నువ్వు నా బ్రాంతి పోట్ల మీద ఒట్టేసి చెప్తే నమ్ముతాను. బ్రాంతి కొట్టు మీద ఒట్టేసి చెప్తున్నాను, నమ్ము. అయితే నమ్ముతున్నాను. ఇంటికి వెళ్దాం. అటు కదే బాబు, ఇటు. వాడు వెళ్ళడం నిజమైతే వాడు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. ఓకే సరే. వాడు వచ్చేలోగా ఈ ఊళ్ళో ఉన్న సగం పటాస్ తాగాలి. అలాగే. మళ్ళీ నన్ను తాగను. నువ్వు కూడా తాగు. నేను తాగితే నీకు మిగలదు, నువ్వు తాగే. ధర్మనా స్నానం చేయాలి. హిటరీ. ఏంటో బాబు, ఇంట్లో నువ్వు మాట్లాడినా నాకు మురళీ బాబు మాట్లాడినట్టే అనిపిస్తుంది. నేనే మాట్లాడుతున్నా. బాబు నువ్వు ఊరెళ్ళగా అన్నిటికీ సమాధానం చెప్పాలా? వెళ్ళి హిటరీ. ఊరి నుంచి ఎప్పుడు వెళ్ళవయ్యా. ఏంటో ఏమనిస్తాను మురళి, అర్థం అవట్లేదు. నువ్వు ఊరెళ్ళో అది ఇది అని ధర్మని చెప్పాడు. వాట్ హ్యాపెండ్? వెళ్ళాను రా. 3 స్టేషన్ దాటేసరికి వెళ్ళబుద్ధి కాలేదు, తిరిగి వచ్చేసాను. మై ఫ్రెండ్, 3 స్టేషన్లు ఏంట్రా? నువ్వు ముల్లోకాలు దాటి వెళ్ళినా కళ్యాణ్ కోసం తిరిగి వస్తావు. నీ పామిస్ట్రీ మొత్తం ధర్మనకు చెప్పాను. ఓల్డ్ మ్యాన్ వినలేదు. బ్లడీ ఫెలో. ఓకే, నువ్వు వెళ్ళి హీటర్ చూసుకో, నేను బాడీ హీట్ చేసుకుంటా. చేసుకో. వీడెందుకు వెళ్తాడు? వెళ్ళడు. అయినో. మిస్టర్ విజయ్, నాకు ఫ్యూచర్ లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ సెంటర్ పెట్టాలని ఐడియా ఉంది. నేను లేజర్ టైంలో వచ్చి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను. ప్లీజ్ కోఆపరేట్ మీ. షూర్. మిస్టర్ ప్రకాష్ సార్, ఈయనకి ఫండమెంటల్స్ అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. రండి సార్. ఊరెళ్ళిపోయారన్నారు, వచ్చేసరే? వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. మీరు ఊరెళ్ళిపోయారని తెలిసాక ఎంత బాధపడ్డానో తెలుసా? మొండిగా వెళ్ళాను కానీ క్షణం కూడా నేను చూడకుండా ఉండలేను వాడిని. ఊరిలో ఎలా ఉండగలను? ఉండలేను, నీకు తెలీదా? పోన్లేండి, వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే
ఎంతో సంతోషంగా ఉంది. ఆలస్యం చేయకుండా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అవును, ఇంకా ఆలస్యం చేయకూడదు. జీవితానికి సంబంధించిన విషయంలో లేట్ చేయకుండా వెంటనే మాట్లాడుకోవాలి. ఏంటి ఇలా వచ్చావు? పెద్దక్కకి ఆదిరెడ్డికి ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది. అక్క నిన్ను వెంటనే రమ్మంది. ఈ రోజు కాలేజీ కూడా సెలవు పెట్టి వచ్చేమంది. రాక్క రాక్క ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో ఫీడ్ చేసి వచ్చేస్తాను. ఓహో, కంప్యూటర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? రాక్క పదక్క. అమ్మాయి చూడమ్మ కళ్యాణి, నీకో విషయం చెప్పాలి. మీ అక్క ఎలాంటిదైనా నువ్వు చదువుకున్న దానివి కాబట్టి, మంచిదానివి కాబట్టి మేమందరం నిన్నెంతో ఆప్యాయంగా చూసాం. మొన్న ఇతని గురించి ఎంత గొడవ జరిగింది. కొట్లాటే చావు బతుకుల దాకా వచ్చిందా? ఈ దేవస్థానం పేరు పేపర్లో కూడా రాశారు కదా. మళ్ళీ ఇతనితో ఇక్కడేంటి ఈ భాగవతం? ఇంటికంటే గుడి పదిలం అని అన్నది ఇంటికంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందనే కాని ఇంటినే ఇక్కడికి మార్చేమని కాదు. పూజారి గారు, నేను చెప్పేది నీ గురించి కాదయ్యా. దేవస్థానం ఒకసారి ఇలా అల్లరి పాలైందంటే ఇక అందరూ దీని ఇందుకోసమే ఇలాంటి పనులకే ఉపయోగించుకుంటారు. హలో బేబీ, కొంచెం ఆగమ్మా. హలో, నీ అంత నడక ఎందుకే తొందర తొందర. అయ్యో ఆగమ్మా, గులాబీ రెమ్మ. చూడక్క, వీళ్ళెప్పుడు ఇంతే. రోజు మా స్కూల్ దగ్గర నుంచి నా వెంట పడుతూ అల్లరి చేస్తుంటారు. నా నోట్ బుక్స్ లో లెటర్స్ కూడా పెట్టారు. దట్ ఈస్ ప్రేమికుల రోజు. ఏంట్రా చదువుకున్నారు, బుద్ధి లేదా? త్వరలో మా కాలేజీలో లవ్, రొమాన్స్, సెక్స్ అనే సబ్జెక్ట్స్ ప్రవేశపెడుతున్నారు. ముందే వాటిని మేము ప్రాక్టికల్ గా డెవలప్ చేస్తున్నాం. కాలేజ్ లెవెల్లో మీరు, హై స్కూల్ లెవెల్లో మేము. చెప్పు తెగుద్ది వెదవలారా. మీరుండండి, నేను మాట్లాడతాను. ఏంట్రా పిచ్చి పిచ్చిగా అవుతున్నారు? పుచ్చులు ఎగిరిపోతాయి. ఏయ్, ఏంట్రా? నేనైతే గీడ్ ఇది మీకు అనవసరం. మా విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోని అవసరం లేదు. మా గొడవలు మేము చూసుకోగలం. దయచేసి వెళ్ళండి. ఏమిటయ్యా ఇది? మీ శృంగార కథలన్నిటికీ ఈ గుడికే కనెక్షన్ ఇచ్చేస్తున్నారు. వేరే చోటే దొరకదా మీకు? యువతల వాళ్ళని బట్టి అవతల వాళ్ళు. ఇన్నిసార్లు మేము బయట తిరుగుతున్నాం, మా వెనకాల ఎవరన్నా పడుతున్నారా? మోటార్ సైకిల్ మీద వచ్చి హార్లు కొడుతున్నారా? మేము మాట్లాడుతున్నాగా. మీరు లోపలికి అఘోరించి పులిహోరకి తాలింపు పెట్టండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి రిపోర్ట్ చేయమంటారా? సర్లేరా, ఎక్కడ పోతే రేపు చూసుకున్నారండి. చూడమ్మా, ఆఖరిసారిగా చెబుతున్నాను, నా నోటితో నువ్వు గుడికి రావద్దు అనే మాట మాత్రం అనిపించుకోవాలి. ఆ మర్యాద దక్కించుకో. ఆ మట్టు చెప్తున్నా. ఏంటి వెళ్ళిపోతున్నారు? రండి, గుడికి వెళ్దాం. ఇంకెప్పుడు నా జీవితంలో గుడి మెట్లెక్కను. నువ్వు ఎక్కడున్నావా? నీకు జ్వరం 2 రోజుల వరకు ఇల్లు కదవద్దన్నాడుగా డాక్టర్. మళ్ళీ కాలేజీకి ఎందుకు బయలుదేరావు? అయినా ఈ స్టేషన్ ఎందుకు వచ్చావు? నా ఇష్టం వచ్చిన స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కుతాను, లేకపోతే ట్రైన్ కింద పడి చేస్తాను. అయ్యి బాబు, ఏంటి బాబు? విసిగించుకో. ఇంటికి వెళ్దాం రా బాబు. రా బాబు. దేనికైనా ఒక హద్దు ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఏంటి బాబు ఇప్పుడు నీకేం తక్కువ వచ్చిందని? మురళీ బాబు, ఇంటికి వెళ్దాం రా బాబు. ఏంటి మురళి డల్ గా ఉన్నావు? ఎప్పుడు ఇలా ఉండవే? 2 రోజుల నుంచి జ్వరం అమ్మా. చూడు ఎలాగైపోయాడు. ఊరంతా టముకయ్యా జ్వరం జ్వరం అని. వెళ్ళు. చూసావా, ఎప్పుడు ఒక మాట అన్నాడు ఎలా కేకలేస్తున్నాడు. ఏమైంది మురళి? ఏం లేదు. చెప్పు మురళి. ఏం లేదు. ఏమైంది? మురళి అలా ఉన్నాడేంటి? నాకేం తెలిసే? నన్ను అడుగుతావేంటి? అడ్డమైన వాళ్ళ గురించి నేనే సంజాషి చెప్పాలా? ప్రతి వాళ్ళు నన్నే రాసి రంపాలు పెడుతున్నారు, అల్లరి పాలు చేస్తున్నారు.
వాళ్ళ పుణ్యమాని కాలేజ్ కూడా మానేస్తాను. వాళ్ళ కళ్ళు చల్లబడతాయి. ఇంకెప్పుడు నన్ను తరవద్దని చెప్పు. ఏంటి నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం అవ్వట్లేదు. నీకేం అర్థం అనక్కర్లేదు. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు. హాస్పిటల్కి వెళ్తాం రా బాబు. కొంచెం కళ్ళు తిరిగి. ఏమైందిరా నీకు? పిచ్చోళ్ళ తయారవుతున్నావేంట్రా? సముద్రంలో ప్రయాణం తిమింగలం వీప్ మీద చేయకూడదురా. అది మునిగి కూడా బతకగలదు. కానీ మనం మునిగితే చస్తాం. వాళ్ళతో మనం సరితూగలేరా? వచ్చాయి. కీప్ ఇట్ అప్. గ్రేట్. కీప్ ఇట్ అప్. ఏంటి ఇది? ఇంతవరకు నువ్వు రాయి అనుకున్నాను. కాదు, కసాయి దానివి. మురళీ బాబు 2 రోజుల నుంచి అన్నం తింటలేదు. మీరన్నా చెప్పండి బాబు. ఎందుకు రాయి పస్తులు? తినాలనిపించట్లేదురా. అన్నం తినకపోతే నీసం రాదు. అబ్బో, అదేం క్యారెక్టర్ అండి బాబు. ఇలాంటి మనుషులు కూడా ప్రపంచంలో ఉంటారా? ఉందిగా. అరే మేము కూడా మురళీ పార్టీలోకి వచ్చేసాంరా. మేమందరం కనిపెట్టిన విషయం ఏమిటంటే వాళ్ళిద్దరూ కలవరు. అబ్బా, ఎవరో ఒకరు కలపాలి. అవును, ఆవిడ కుంకుమగొట్ట ఊర్లోను, మురళి గరగలపాలెం గెస్ట్ హౌస్ లోను ఉంటే ఎప్పటికీ కలవరు. సో వాళ్ళిద్దరిని తీసుకెళ్లి బంగాళాఖాతం మధ్యలో ఉన్న ఏదో ఒక దీపంలో పడేసాం అనుకో, అప్పుడు మ్యాటర్ సక్సెస్ అవుతుంది కదా. వచ్చే వారం ఎలాగో కాలేజ్ సోషల్ ఎడ్యుకేషన్ క్యాంప్ ఉంది కదా, ఆ వారం రోజుల్లో వాడిద్దరిని ఒకటి చేసి పెళ్లి కూడా చేసి తీసుకొచ్చేద్దాం. అది క్యాంపులకి గింపులకి రాదే. కళ్యాణి వస్తే గానీ మురళి రాడే. రావాలి. కళ్యాణి నొప్పించి తీసుకొచ్చే బాధ్యత మీది, మురళి నొప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసే బాధ్యత మనందరిది. ఏమి, మురళి కూడా క్యాంప్ వచ్చాడే? నేను అడిగానా? నీకు చెప్పానా? తనకు చెప్తున్నాను. అవునే, నీకు తెలీదా సారు? ఈ మహాబలిపురం హిస్టరీ మీద ముర్రు రీసెర్చ్ చేస్తున్నాడు తెలుసా? ఏంటి ఇది? ఇప్పుడు మనం అతను రీసెర్చ్ కోసం వచ్చావా, మన సమ్మర్ ఎడ్యుకేషనల్ క్యాంప్ కోసం వచ్చావా? బ్యూటిఫుల్. మీకోటి తెలుసా? ఏంటి? తన రాణి కోసం పల్లవరాజు ఈ ఏకశిలా నగరం కట్టాడంట. అవునే, ఏ రాజు ఏ కోట కట్టినా రాణి కోసమే కట్టాడు. అదే ముర్రు రీసెర్చ్ లోని మెయిన్ పాయింట్. నోర్మి. చూసారా, ఇవన్నీ సగలాగిపోయాయి. ఈ శిఖరాలు పైనెందుకు కట్టలేదంటే ఈ కన్స్ట్రక్షన్ పూర్తయ్యే లోపే పెద్ద నేచురల్ కలామిటీ వచ్చి ఇక్కడ జనరేషన్ అంతా చచ్చిపోయారు. అందుకే ఇవన్నీ సగలాగిపోయాయి. ఇవన్నీ మేము సోషల్ సర్వీస్ లో చదివాం కానీ ఇప్పుడు మాకు చెప్పినట్టే కళ్యాణి ఆ గుళ్ళో తీసుకెళ్లి సోలోగా చెప్పరాదు. రవి, కమ్ కమ్ కమ్. మనం అనుకున్నట్టు ఇంకా నో న్యూస్, స్ట్రైట్ గా స్టోరీలోకి ఎంటర్ అయిపోతాం. ప్రొసీడ్. గప్పట్ల ఈ మహాబలిపురం మొత్తం జంగిలుంటుండే. గప్పుడేమైందంటే గా ఫారెస్ట్ లకు దశరథ్ మహారాజ్ కొడుకులున్నారు కదా, రామస్వామి, లక్ష్మణ్ స్వామి, సీతమ్మ అందరూ వచ్చిండ్రు. ఎందుకు వచ్చారా? వనవాసానికి పోయి వనవాసం చేసుకుంటూ రామస్వామి, నువ్వు సీత, రామస్వామి సీతమ్మ కబడ్డీ ఆడుకున్నారు, పచ్చిస్లు ఆడుకున్నారు, దాగుడు మూతలు ఆడుకున్నారు, ఆఖరికి క్రికెట్ బి ఆడుకున్నారు. భయ్ మస్తు ఖుషిగా ఉంటుండే. భయ్ గిల్ల ముచ్చటంతా రామ్నాసుడు చూసిండు. అత్తు గిట్లనే ఉంటుండే, సేమ్ హైట్. కానీ గా రామ్నాసునికేమో 10 తలకాయలు, ఈ రామ్నాసునికేమో సింగిల్ తలకాయ, సింగిల్ కెమెరా. సీతమ్మ దొంగ జింకను చూసి పెన్మిటి ఏం కావాలి, జింక కావాలి గట్లనే అని జింక కోసం రాముడు ఉరికిండు, రాముని కోసం లక్ష్మణుడు ఉరికిండు. రావణాసురుడు సీతమ్మని ఎత్తుకపోయి శ్రీలంకలో పెట్టిండు. రామస్వామి సింగిల్ గడు కదా, ఏం చేయలేక పెద్ద కోతిని సాయం అడిగిండు. పెద్ద కోతంటే ఆంజనేయ స్వామి పోయి తోకకి పెట్రోల్ కొట్టించి కడుపు నిండా ప్రమాణం పెట్టి ఒత్తెలిగించి సీతమ్మకు మన ముచ్చడంతో చెప్పినా అని శ్రీలంకకు ఫైరింగ్ చేసిండు. అమ్మా సీతమ్మ, నీవు లేక రామన్న పుల్లన్న, పండు తినడు బాణవేయుడు
వాడు పడుకోడు మమ్మల్ని పడుకోనివ్వడు తల్లే. నీకు చూపిద్దామంటే ఉంగరం లేదు, నీ దగ్గర నుంచి తీసుకెళ్దామంటే చూడామని బిళ్ళలేదమ్మా. నువ్వు ఒక పని చేస్తే రామాయణానికి శుభం పడుతుందమ్మా. కళ్యాణి, నువ్వు మురళిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఏయ్ ఆగు, ఇంకా ఎందుకే ముసుగుల గుద్దులాట? నువ్వు ఈరోజు ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోమ్మా. చూడు కళ్యాణి, మా పెళ్లి కోసం కాలేజ్ ని కళ్యాణ మండపం చేశాడతను. అందుకని మీ పెళ్లి కోసం ఈ క్యాంప్ ని కళ్యాణ మండపం చేయబోతున్నాం. ఇదిగో కళ్యాణి, ఎల్లుండి 3 గంటలకి మీ పెళ్లి అయ్యాకే మనం ఈ క్యాంప్ నుంచి వెళుతున్నాం. నువ్వు ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు. You must say yes. Otherwise that elephant will move. You must say yes. Yes. ఏంటే చెప్పకుండా వచ్చేసావు? నిన్నే అడిగేది. మనం అనుకునేదేమిటి, నువ్వు చేసిందేమిటి? ఎందుకు ఇలా వచ్చేసావు? అన్నీ మీరనుకుంటే సరిపోతుందా? నా నిర్ణయంతో పని లేదా? నువ్వు సరే అన్నాకగా పెళ్లి ఏర్పాట్లు చేసావు. పెళ్ళంటే సమ్మర్ క్యాంప్ లో ఆడుకునే గేమ్ కాదు. నా వెనక మా అక్కుంది, చెల్లుంది, అందుకే వచ్చేసాను. ఏమే ఇంత అనుకున్నాక నువ్వు ఇలా చేస్తే అతనేమైపోవాలే? ఏమైపోతాడు, ఏం చేస్తాడు, ఎలా బ్రతుకుతాడని నన్ను సంజాషి అడుగుతారేంటి? అతనికి ఏమైతే నాకేంటి సంబంధం? నీ మనసులో ఏమైనా ఉంటే అప్పుడే చెప్పాల్సింది. ఎందుకే అవునని ఒప్పుకున్నావు? నేను అవునలేదు, మీరే నన్ను బలవంతంగా ఒప్పించారు. ఎందుకే అతని జీవితంతో ఆటలాడతావు? అతనితో ఆటలాడే అవసరం నాకేంటి? ఏమే నువ్వు మారుతావు, అతన్ని అర్థం చేసుకుంటావు అనుకున్నాం గానీ ఇలా పిశాచం అయిపోతావు అనుకోలేదు. అవును, నేను పిశాచిని, రాక్షసిని, రాతి మనిషిని. నా పక్కనుంటే జీవితాలు ఎడారులైపోతాయి. నా గురించి ఆలోచిస్తే నాశనం అయిపోతారు. సుఖం ఉండదు, శాంతి ఉండదు. అక్క, నాతో ఎవరు మాట్లాడకండి, స్నేహం చేయకండి, దూరంగా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏమే ఆ పిచ్చివాడు మురళి నిన్ను మనసారా ప్రేమించాడు కాబట్టి అర్థం కాని నీ మనసులో ఇంకా ప్రేమను వెతుకుతున్నాడు. నువ్వింతన్నాక జీవితంలో ఇంకెప్పుడు మేము నీతో మాట్లాడా. పోలీస్ స్టేషన్ లో నా పేరు ఎందుకు చెప్పావు? ఎందుకు చెప్పావు? ఇంకెవరి పేరు చెప్పను. నేను ఇక్కడ వ్యభిచారం చేస్తున్నానని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అందుకే చెప్పాను. తీసుకెళ్తే నోరు మూసుకుని పోలీస్ స్టేషన్ లో పడి ఉండాలి. ఒక రాత్రి పోలీస్ స్టేషన్ ఉంటే అరిగిపోతావా? మర్నాడు వీడించుకుని దానివో వాడించుకుని దానని చెప్పి ఫైన్ కట్టి ఏదో మేనేజ్ చేసి తీసుకొచ్చేవాడిని. ఏంటండి ఏంటండి మీరు మాట్లాడేది? ఏంటి ఏంటి ఎదురుస్తున్నావు? ఏం చేస్తారండి? నీకనే బుద్ధులేదా? నువ్వు ఇంట్లో నేర్చావుగా. ఇలా జరిగిందని నువ్వైనా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చిన్నక్క ఊర్లో లేదు, తనకేం తెలీదు. ఇలా జరిగిందని నేను హోటల్ ఫోన్ చేసి చెప్తే వచ్చింది. ఎక్కడికి వెళ్ళా? అది చెప్పు. కాలేజ్ క్యాంప్ కి వెళ్ళాను. తినడానికి తినలేదు కానీ క్యాంప్ కావాల్సి వచ్చిందా? అయినా మీరేంట్రా 2 రోజులు ఊర్లో లేకపోతే సరిగ్గా చూసుకోండి తెలీదు. ఏం చేస్తున్నారా మీరు? నిన్ను అన్పాపులర్ చేయడానికి ఇదంతా ఓపెన్ లెటర్ చేశాడన్నా. దీనికి తోడు ఆవిడ పోలీస్ స్టేషన్ మీ పేరు చెప్పి మొత్తం ఖరాబ్ చేసింది. అవును, దీనికి అంతటికి కారణం ఇదే. జాగ్రత్త, ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను. హద్దు మీరేరో ముక్కలైపోతారు. జాగ్రత్త. ఆకలిస్తుందా? నాకే తినాలనిపించట్లేదు. ఎన్ని రోజులు ఎందుకు అశ్రద్ధ చేశారు? జాండీస్ చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. అయ్యి బాబు కావర్లే, ఎలా తీసుకెళ్ళమంటారా? ఎల్లాగెల్లా కాదు, వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి. నాకు హాస్పిటల్ అంటే పడదు. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. జాండీస్ కి తోడు రిబ్బన్స్ మధ్య అలర్జీ కూడా ఫామ్ అయింది. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. ఆపరేషనే? వెంటనే వాళ్ళ పేరెంట్స్ కబురు పెట్టండి. అయ్యి బాబోయ్, పెద్దోళ్ళు అంటున్నారు, ఆపరేషన్ అంటున్నారు, నాకేంటో భయంగా ఉంది.
ఏంట్రా తప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి చూడు. నీతో ఒక మాట మాట్లాడాలి, ఆఖరి మాట. ఏంటి కర్మ ఇలా వచ్చాడు ఏంటి? నేనందరికీ వీధి బొమ్మలా కనిపిస్తున్నానా? ఏవే అతను వెళ్ళిపోమని చెప్పు. చెప్పవే చెప్పు. వెళ్తాను, కానీ నా ప్రశ్నకి నీ సమాధానం కావాలి. నా బ్రతికే ఒక ప్రశ్న, ఇంకొకళ్ళ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. అసలే నిప్పుల మీద బ్రతుకుతున్న బ్రతుకులు మనవి, ఇంకా వాటిని రాజేసి మంటలు రేపొద్దని చెప్పవే. ఇలా అర్ధరాత్రులు వచ్చింది మనల్ని నలుగురు ముందు అభాండాల పాలు చేయడానికా? వెళ్ళిపోమ్మను, వెళ్ళిపోమ్మనవే చెప్పు. ఏంటి అక్కడ ఏంటి ఎంత చెప్పడైంది? దొడ్లో చూసేనేమీ లేదు, బయట అనుకుంటాను. నేనంటే నీకు ఇష్టం లేదా? అది చెప్పు, చెప్పు. ఏంట్రా ఏదో మూవ్మెంట్ కనపడుతుంది. ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది, ఏంటో అర్థం కావట్లా. అదే చూస్తున్నావునా? అలర్ట్ గా ఉండండి. ఏమీ లేదు, కుక్కలు అరుస్తున్నాయి అంతే. ఇదంతా ఎండెన్ గన్ మూవ్మెంట్ లో ఉంది. అటాక్ చేస్తే వేసేయండి. మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. జాగ్రత్త. వెళ్ళిపోమ్మని చెప్పవే. వెళ్ళిపోతాను. నీ నిర్ణయం చెప్పు, వెంటనే చెప్పాలి. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పి తీరాలి. నా ప్రశ్నకి సమాధానం కావాలి, వెంటనే కావాలి. కళ్యాణి, ఏంటి వెళ్ళిపోండి. వెంటనే సమాధానం కావాలి. నా మాట వినండి. ఏంటి గట్టిగా మాట్లాడకండి, ఎవరైనా వింటారు. ప్లీజ్ నాకు సమాధానం మీ కాళ్ళు పట్టుకుంటానండి. వెళ్ళిపోండి, బయట అందరూ ఉన్నారు, మిమ్మల్ని చూస్తే చంపేస్తారు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చెప్పు కళ్యాణి. రేపు పక్కన నేనే కాలేజీ తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తానండి. దేవుడి మీద ఒట్టండి, వెళ్ళండి. తెలదు, తెల్లారేసరికి మా మధ్య ప్రశ్నలు ఉండకూడదు, సమాధానాలు ఉండకూడదు. నేను అడగడం ఉండకూడదు, తను చెప్పడం ఉండకూడదు. మా మధ్య ఏ నిర్ణయానికైనా ఇదే ఆఖరి క్షణం కావాలి. ప్రభా, అతను ఇంకొక క్షణం నా ముందుంటే నేను ప్రాణాలతో ఉండను. ఇదే నా ఆఖరి మాట, ఆఖరి సమాధానం. వెళ్ళిపోమను. వెళ్ళిపోండి, లేకపోతే అక్క అన్నంత పని చేస్తుంది. మీకు దండం పెడతానండి. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. గ్రేట్, మూర్ఖురాలివి. ఓకే, గుడ్ బై. హలో, ఈ పేపర్ తీసుకున్న పేపర్ ఇవ్వ. భగవంతుడా, ఈసారైనా పాస్ అయ్యేట్టు చూడు తండ్రి, ఏజ్ పారైపోతుంది. చిటి చిటి సెకండ్ ఆన్సర్ రాసావా? ఇదిగో చూడు. అయ్యో దేవుడా. అయ్య బాబాయ్, బీరు బాటిల్ ఇప్పిస్తారా? 2 బాటిల్ ఇప్పిస్తాను. ఇదిగా 2 ఇప్పిస్తాను. అయ్యప్ప, దోమలరా నాయన. శాస్త్రి ఓ పేరు ట్రై చేయి. కూర్చొని ఎగ్జామ్ రాయి. డోంట్ డిస్టర్బ్ అదర్స్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎగ్జామ్ రాయివా. మురళి, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. ఆర్ యు ఓకే? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. Get up. Get up. ఏంటివి? ఏమో సార్, నాకు తెలీదు. మరెవరివి?
నాకు తెలిసారు అవి నావి కావు. నీవి కాకపోతే నీ సీట్ దగ్గరికి ఎందుకు వచ్చాయి? ఏమో ఎవరో పడేసి ఉంటారు. పాత ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్దాం. కమాన్. ఇవి నావే సార్, నావే. వాట్ హ్యాపెండ్ మురళి? తీసుకోండి. పర్లేదు, ఎగ్జామ్ రాయ్. అయిపోయింది సార్, మొత్తం అయిపోయింది. ఫినిష్. బాయ్ సార్. తీసుకోండి సార్, ఇవి నావే సార్, నావే. ఏంట్రా అలా చేసావు? ఇంతకు ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను రా, ఫస్ట్ క్లాస్. ఏం రాసుంటావు? కళ్యాణి 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 అంతేగా? రే, నా తలరాత బ్రహ్మ రాసినట్టే ఈ ఎగ్జామ్ తలరాత నేను రాశాను రా. రే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నాకు తెలుసురా. జీవితంలో ప్రశ్నలకే జవాబులు దొరకట్లేదురా. మురళి, నేను ఏ రోజు నిన్ను స్నేహితుడిగా కూడా గౌరవించలేదు. నీకు చెడు తప్ప ఏ మంచి చేయలేదు. అయినా నా తప్పు నీ మీద ఎందుకు వేసుకున్నావు? ఎందుకు? రే, మనం ఫ్రెండ్స్ రా. రే, నేను అవుటర్లో మూల ట్రాక్ వెళ్ళిపోయినా చెడిపోయిన కంపార్ట్మెంట్ని, మీవి ట్రాక్ మీద ఉన్న జీవితాలు, ఆగిపోయిన వాటి ఆయుష్ నడిచేవాడికి పంచడం న్యాయం. రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాదో చిన్న రిక్వెస్ట్ రా, కళ్యాణిని ఎప్పుడు ఫీల్ అయ్యేలా చేయకే. ప్లీజ్ ప్లీజ్ రా, ప్లీజ్ రా. కళ్యాణి, జస్ట్ మినిట్. నీ నిర్ణయాన్ని మార్చుకోమని మాత్రం నేను చెప్పడం లేదు. అసలు నీ నిర్ణయం ఏంటో, నీ మనసులో ఏముందో మురళి క్లారిఫై చేయి. అనవసరంగా అతను ఉక్కిరి బిక్కిరి మాత్రం చేయకు. ఒకప్పుడు వాడి యాక్టివిటీస్ ని, వాడి గ్లామర్ ని చూసి నాలాంటి వాళ్ళు ఎంతో మంది జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇవాళ వాడిని చూసి కాలేజ్ అంతా జాలిపడుతుంది. నిన్ను జాలిపడమని అంటం లేదు, చెప్పమంటున్నాను. ఇష్టమైతే ఇష్టం ఉందని చెప్పు, లేదా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్ను ప్రేమించట్లేదు, నా మొహం చూడకు అని చెప్పే. అంతేగాని నీ సైలెన్స్ తో వాడిని క్షణక్షణం నరకం పెట్టుకో. ఎన్నో సమస్యలకు నాలాంటి విలన్ చాలా మంది ఉంటారు. కానీ మురళి విషయంలో యూ అండ్ ఓన్లీ యు ఆర్ ద విలన్. ఇది నేను మంచి వైపు ఆలోచించక చెప్పిన మొదటి మాట. ఆలోచించు. కాపాడు, తనకేం కాకూడదు. ఫేర్వెల్ డే. కాలేజీకి ఫేర్వెల్, నాకు ఫేర్వెల్. ఫేర్వెల్ డే. ఈ రోజు కాలేజీ ఆఖరి రోజురా. Please sit down. Sit down. Dear students, today is the last day. I mean, విద్యార్థులుగా మీరు, ఉపాధ్యాయులుగా మేము కలుసుకునే చివరి రోజు. ఎంతవరకు మేము చెప్పింది మీరు విన్నారు. ఈ ఒక్కరోజు మీకు మీరే చెప్పుకోండి. ఎందుకంటే రేపటి నుంచి మీరు విద్యార్థి దశ నుంచి జీవితంలోకి అడుగు పెడుతున్నారు. మీలో మీరు మనసు విప్పి మాట్లాడుకోండి, అన్నీ క్లారిఫై చేసుకోండి, మనస్తత్వాలను అర్థం చేసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. రెడ్డి గారు, ఈ సంవత్సరానికి ఇంకా మీ టెన్షన్ అయిపోయింది. ఓకే, ఆల్ ది బెస్ట్. మన
డియర్ ఫ్రెండ్స్, మీలో చాలా మందిని హర్ట్ చేశాను. ఎవరైనా బాధపడుంటే ఐఎమ్ సారీ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన కాలేజ్ అది డియర్ ఫ్రెండ్స్, ఈ కాలేజీలో నేను చాలా ఫేర్వెల్ డేస్ చూశాను. కానీ ఈ రోజంతా ఫేర్ గా ఉండాలి. ఎవరు మాట్లాడకూడదు. నేనే మాట్లాడాలి. నేనే క్లారిఫై చేయాలి. ఎస్, ఒక ఘోష నుండి, ఒక భయంకరమైన ఉప్పెన నుంచి, మండుతున్న ఒక వల్కను నుంచి ఒక కథ తయారు చేశాను. ఆ కథ మీ అందరికీ చెప్పాలి. ఈ రోజే చెప్పాలి. ఇప్పుడే చెప్పాలి. ఒక అందమైన తెల్ల గులాబీ పువ్వుని ఆకాశంలో ఎగిరే ఒక గువ్వ ప్రేమించింది. తన అందంతో, తన వాసనతో, గాలికి ఊగే వన్య చిన్నెలతో ఆ పువ్వు ఆ గువ్వని ఎంతగానో ఆకర్షించింది. దాని మనసును ఊపింది, ఉక్కిరి బిక్కిరి చేసింది. మనసు దాచుకోలేక ఆ గువ్వ అడిగింది, గులాబీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఐ లవ్ యూ అని. ఆ తెల్ల గులాబీ ఒక విచిత్రమైన నవ్వు నవ్వి ఆ గువ్వతో అంది, ఏ రోజైతే నేనంతా ఎర్రగా మారతానో ఆ రోజు నీ ప్రేమ గురించి ఆలోచిస్తాను అని. ఆ క్షణమే ఆ గువ్వ అక్కడే ఉన్న ఒక తుమ్మముల్లికి తన గుండెను గుచ్చుకుని, నరాలు చీల్చుకుని ఒక్కొక్క రక్తపు బుట్టుని ఆ పువ్వు మీద అభిషేకం చేసింది. గువ్వ నెత్తుటి చుక్కల్ని మింగి మింగి ఆ రక్తాన్ని తన రేఖలన్నిటికీ పూసుకుని ఎరుపునే వెక్కిరించేంత ఎర్రగా మారిందా తెల్ల గులాబీ. తన రంగును చూసి మురిసిపోయింది, ఆనందపడిపోయింది, గువ్వ వైపు చూసింది. కానీ అప్పటికే ఆ గువ్వ గుండె ఆగిపోయింది. ఆ గువ్వ ప్రాణాలతో లేదు. దాని ఆయువు పంచ ప్రాణాలు కాల్లో కలిసిపోయి శవంగా మారిపోయింది. ఈ కథ ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా, ఎవరికి అర్థం వాళ్ళకి అర్థమైతే చాలు. కళ్యాణి, నీకు అర్థమైతే చాలు. నీకు ఆ రోజే చెప్పాను, తన నీడ వేరైనా కూడా తట్టుకోలేని మనుషులుంటారని. ఆ మనిషి మురళి ఇంకా కొన ఊపిరితో బతికున్నాడు. గువ్వలా చచ్చిపోలేదు, రాలిపోలేదు. చెప్పు, ప్రేమించానని చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు. ఇప్పుడే చెప్పు. చెప్పు కళ్యాణి. Say you love him. Say you love him. కళ్యాణి, కళ్యాణి, say you love him. కళ్యాణి, say you love him. కళ్యాణి, he's dying. కళ్యాణి, కళ్యాణి. ఎవరు మీరు? ఈ ఆదిరెడ్డి గురించి నీకు తెలీదా? పేగులు తోడేస్తాం, జాగ్రత్త. కళ్యాణి ఫ్యామిలీ మొత్తం నా కబ్జా. దాని అక్క నా సొంతం, అది నా సొంతం, దాని చెల్లెలు నా సొంతం. కాలు కింద చెప్పు లాంటిది రా కళ్యాణి. కళ్యాణిని ఎప్పుడు రమ్మంటే అప్పుడు నా పడక్కర్లోకి రావాల్సిందే. కళ్యాణి, కళ్యాణి గురించి
కళ్యాణి గురించి ఒక్కొక్క మాట మాట్లాడాలి మిమ్మల్ని కళ్యాణి గురించి మురళి మురళి అలీకా అమ్మయ్యా మిమ్మల్ని చూశాక చాలా హుషారు వచ్చిందిరా. మురళి ఈరోజు ఎవరు ఊళ్ళకాలు వెళ్ళిపోతున్నారా? నీతో చెప్పేసి వెళ్దామని వచ్చా. అవునవును, ఎవరి చోటికి వాళ్ళు వెళ్ళిపోవాలిగా. నో చీట్స్. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది ముర్రు. నిన్ను ఊరుకోబెట్టడానికి మేమంతా లేకుండా వెళ్ళిపోతున్నాం చూడు. నువ్వేమైపోతావనని భయంగా ఉంది. నీ అక్కగా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో అందరినీ నవ్వించడానికి నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి. చాలా చీట్స్. నీ ఆరోగ్యం జాగ్రత్త మురళి. రేపు నుంచి వాకింగ్, జాగింగ్, జిమ్, యోగా, స్విమ్మింగ్ ఒకటేంటి అన్ని ఫ్రెష్ గా స్టార్ట్. ఫుల్ హెల్త్. నీకు ఉండదురా, సింగపూర్ వెళ్ళిపో. ఇవన్నీ మర్చిపోరా. నేను వెళ్తాను సింగపూర్కి రా. రే నన్ను మర్చిపోకండి. నేనేమన్నా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి రా. ఓకే చీట్స్? ఓకే వెళ్ళండి. బాయ్ బాయ్. నిన్న రాత్రి ఆదిరెడ్డి మురళిని కొట్టడానికి వెళ్ళాడంట. ఇదంతా నీ వల్లే అక్క. నువ్వు నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది. అక్క బ్రతుకు గురించి భయపడి నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే అతను చచ్చిపోతాడేమోనని నాకు కంగారుగా ఉందక్క. ఇదిగో అతను నీ పుట్టినరోజునిచ్చిన వాచ్ నువ్వు విసిరేస్తే నేను జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇంకా ఎంత చక్కగా పనిచేస్తుందో చూడు. అతని మనసులాగా నిర్ణయం తీసుకో అక్క. మురళి, రే సూరి, కాలేజ్ క్లోజ్ అయింది కదా, ఎక్కడికి రా బయలుదేరా? నువ్వెక్కడికి బయలుదేరావరా? కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉంది కదా, ప్రశాంతంగా నాలో నేను డిస్కస్ చేసుకుంటూ మందేద్దాం ఎక్కాను. రే నేను డెసిషన్ తీసుకున్నాను తెలుసా? ఏంట్రా? రేపు ఫుల్ బాడీ మెడికల్ చెకప్. పార్ట్స్ అన్ని ఓకేయా? పటాస్ బన్. ఏ పార్ట్ అయినా డ్యామేజ్ అయిందా? ఫుల్ డ్రింక్, క్యారెక్టర్ ఫినిష్. రే నేను కూడా వీక్ ఉన్నప్పుడు బయటకు ఎందుకు వచ్చారా? నాకేం కాలేదురా. రే మన ఫ్రెండ్స్ అందరూ ఎవరు ఊళ్ళకాళ్ళు వెళ్ళిపోయారా. ఒంటరిగా ఉందిరా. మన ఫ్రెండ్స్ అందరినీ చూడాలనిపిస్తుందిరా. ఒక్కసారి చిట్టి తల్లి, అలీ ఖాన్,
రోజా, AK-47, జగన్, పేళ్ల పాపారావు, ప్రిన్సిపాల్ అందరినీ చూడాలనుందిరా. రే కళ్యాణి పేరు చెప్పలేదేనా? రే సంబంధం లేని విషయాలు నువ్వు అడగకూడదురా, తప్పు. మన కాలేజ్, క్లాస్ రూమ్, స్టాఫ్ రూమ్, ప్లే గ్రౌండ్, ఆడిటోరియం, రే ఆలీకి కాంచెలికి పెళ్లి చేసావే నోటీస్ బోర్డు ఒకసారి చూడాలరా. రే అవన్నీ చూడాలరా. చూస్తానా? రే ఎందుకు చూడలేవురా? డెఫినెట్ గా చూద్దాం, తప్పకుండా చూద్దాంరా. డోంట్ గెట్ అప్సెట్. రే ఈరోజు కాలేజ్ రీఓపెన్ కదరా, బుక్సే. రీఓపెన్ ఏంట్రా? కాలేజ్కి హాలిడేస్ డిక్లేర్ చేశారు కదరా. రేపు మన కాలేజ్ ఫ్రెషర్స్ డే రా, చాలా గ్రాండ్ గా చేయాలి. రేపు మాత్రం నువ్వు తాకూడదురా, బాగా చేయాలరా, చాలా గ్రాండ్ గా చేయాలి. ఈ ట్రైన్ వెళ్తూనే ఉండాలి, ఆకూడదు. చివరి దాకా ప్రయాణం అయిపోయేదాకా వెళుతూనే ఉండాలి. అరే నీ పిల్లి కనిపిస్తుందిరా, నన్ను రమ్మంటుంది. ఎంత అందంగా ఉందిరా, నన్ను పిలుస్తుందిరా, చాలా బాగుంది, నన్ను రమ్మంటుందిరా. మురళి మురళి, కళ్యాణి రైలు ఎక్కుతుందా? ఒక్కసారి చూడాలరా. వస్తుందిరా, వస్తుంది. షీల్ కమ్. రాదు, వస్తుంది. రాదురా, రాదు. ఏంటి సింగారించుకుని బయలుదేరావు? ఓ కాలేజీకి సెలవులు ఇచ్చేశారుగా, పగలు కూడా వాడితో పెట్టేశావా దుకాణం? నరికేస్తాను, జాగ్రత్త. ఈ రోజు నుంచి నా విస్కీ క్లాస్లో పోసే సోడా నువ్వు ఓపెన్ చేయాలి. ఏంటే మొరాయించి చూస్తున్నావు? మీ అక్కకి తాళి కట్టలేదు, నీకు కడతానులే. చైతీరా, నా చెల్లెల మీద చైతీరా. మీరుండండి, పోరా. ఏంటే ఆదిరెడ్డి అంటే ఎవరో మర్చిపోయావా? ముగ్గురిని నరికి ముక్కలు చేసేస్తాను, జాగ్రత్త. మనిషి అవ్వాలంటే కష్టం, కానీ కత్తి పట్టుకుంటే నేను రవడియ్యరా. మళ్ళీ ఈ ఇంట్లో నీ అడుగు పడ్డానికి వీల్లేదు. బతికితే ముగ్గురం కలిసి బతుకుతాం, లేదా ఇంత విషయం తాగి చేస్తాం. వెళ్ళు, ముందెక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పేక తెగుద్ది. అలా చేసి తిరిగిపోతాం, సైలెంట్ వెళ్ళిపోతాం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక దేని గురించి ఆలోచించుకో, మురళి గురించి ఆలోచించు. నడిచే దారిలో నాలాంటి గోతులు చాలా ఉంటాయి, వాటి కోసం నీ నడక ఆగితే జీవితమే ఆగిపోతుంది. వెళ్ళు, అతని జీవితం వైపు కుడికాలు పెట్టు, వెళ్ళు. ఆ గులాబీ పువ్వు చూడరా, ఎంత ఎర్రగా ఉందో. ఎర్రగా మారిపోయింది, కోవ పెట్టి ఎగురుతుంది. ఆకాశానికి కాదు, అనంత ప్రయాణానికి. మాట్లాడేది కళ్యాణితో చెప్పు, మురళి మాట్లాడిన ఆఖరి మాట. మురళి
వచ్చాను మురళి, నువ్వన్నట్టే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా జీవితానికి నేను వేసుకున్న పీఠముడులన్నీ తెంచుకుని వచ్చాను. ఏంటి మాట్లాడావు? నీ మనసును అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టాననా? నీ విషయంలో రాక్షసిలా ప్రవర్తించాననా? నేనలా ప్రవర్తించడానికి కారణం మూర్ఖత్వం కాదు, పిరికితనం, భయం. నవ్వుల పాలైన మా అక్క జీవితం అంటే భయం. మమ్మల్ని అడుగడుగునా అవమానించి వెక్కిరిస్తున్నా ఈ లోకులంటే భయం. నా గుండెలో నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలిస్తే నువ్వు నన్ను ప్రేమించింది చాలా చిన్నదైపోతుంది మురళి. ఇదిగో, నేను నీకు చెప్పలేని నా ప్రేమ, నేను అనుభవించిన నరకం, నీకు వినిపించని నా గుండె చప్పుడు, నా ఆత్మకోశ అంతా ఈ ఉత్తరాల్లో మనసు విప్పి రాసుకున్నాను. ఇంకా మన మధ్య ఏ అడ్డు లేదు. అహంకారానికి, అయిన వాళ్ళకి, అంతరాత్మకి, అన్నింటికి సమాధానం చెప్పే వచ్చాను. ఇప్పుడు నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఇదిగో, నువ్విచ్చిన వాచ్. కాదని నేను విసిరేసినా దాని గుండెల్లో మన ప్రేమ పలుకుతూనే ఉంది. ఏంటి మురళి మాట్లాడావు? కళ్యాణి,